నమస్తే వెల్కమ్ టు భారత్ టుడేస్ రిపోర్ట్ నేను సాయి సమస్యలు పరిష్కారాలు నిపుణుల అభిప్రాయాలు విశ్లేషకుల అంచనాలు జనం గళం జాతి నినాదం ఇలా పలు అంశాలను లోతుగా విశ్లేషించే కార్యక్రమమే భారత్ టుడేస్ రిపోర్ట్ నగారా 2019 ఇదే ఇవాల్టి భారత్ టుడేస్ రిపోర్ట్. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రాజకీయంగా ఎన్డీఏ పక్షాలు ఎన్డీఏకి సపోర్ట్ చేయని పక్షాలు కూడా కొన్ని రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ముఖ్యంగా రామ్నాథ్ కోవింద్ కు మద్దతు పలికాయి. రామ్నాథ్ కోవింద్ ఈ రోజు ఘన విజయం సాధించారు. అటు యూపీఏ మిత్రపక్షాల నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లు కూడా కొంతమంది నాయకులు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ జరిపిన పరిస్థితి కూడా ఉంది. రామ్నాథ్ కోవింద్ వైపే మొగ్గు చూపిన పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో ఉంది. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఆ పరిస్థితి కనిపించింది. ఇక రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడము ఇవన్నీ గమనిస్తూ ఉంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల అనంతరం రాజకీయ ముఖ చిత్రం మారిపోబోతోంది అన్న సంకేతాలు రాజకీయ విశ్లేషకుల నుంచి పండితుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండూ రామ్నాథ్ కోవింద్ కు సపోర్ట్ చేశాయి. రెండు కూడా ప్రస్తుతం బీజేపీకి దగ్గరలో ఇప్పుడు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ఒకవైపు ఉంటే ఇంకోవైపు వైసీపీ కూడా బీజేపీతో ఎప్పుడు జట్టు కడదామా అన్న కోణంలోనే ఆలోచిస్తున్నట్లుగా ప్రస్తుతం రాజకీయ సంకేతాలు కనబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి? 2019 ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలతో ఆయా రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్న సందర్భంలో టీడీపీ వైసీపీ జనసేన కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఈ 5 పార్టీల మధ్య ఎటువంటి పోటాపోటీ వాతావరణం ఉండబోతోంది? ఇప్పటి నుంచి రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడిన ఈ సందర్భం నుంచి ఎటువంటి రాజకీయాల్ని మనం ఊహించవచ్చు? ఈ అంశంలోకి మనం వెళ్ళబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దినకర్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కళ్యాణ్ దిలీప్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆర్డి విల్సన్ గారు. నమస్కారం విల్సన్ గారు, కళ్యాణ్ దిలీప్ గారు అండ్ దినకర్ గారు. చర్చకు స్వాగతం. ఫస్ట్ విల్సన్ గారు, మొత్తానికి ఎన్డీఏ అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ని నిలబెట్టిన రోజే తెలిసిన విషయమే, ఊహించినట్టుగానే ఈ రోజు ఆ ఫలితం కూడా కనిపించింది. చాలా అఖండమైన మెజారిటీ వచ్చింది. ఆయన ఘన విజయం సాధించారు. రాష్ట్రపతిగా ప్రథమ పౌరుడిగా రామ్నాథ్ కోవింద్ ఖరారైపోయారు. ఇక అటు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడును నిలబెట్టడం, ఈ 2 ఎలక్షన్స్ తర్వాత ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్ కూడా బీజేపీకి సపోర్ట్ చేసింది రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి, ఇటు ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి కూడా సపోర్ట్ చేస్తోంది. అటు టీడీపీ ఇటు వైసీపీ రెండూ సపోర్ట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి మిత్రులు పెరుగుతూ ఉన్నారు. పార్టీ పరంగా బీజేపీ ఎదుగుతుందా? అంటే భారతీయ జనతా పార్టీ స్వభావానికి ఇది ఇప్పుడు మేము తీసుకుంటున్న వ్యూహానికి అనుకూలంగానే మాకు రాష్ట్రంలో వైరి పక్షాలుగా ఉన్న వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడ్డారు. కాబట్టి వాళ్ళకి ముందు థ్యాంక్స్. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కొన్ని విలువల కోసం ముందుకెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. ఆ విలువల్లో భాగంగానే పేరుకి ఆయన దళితుడైనప్పటికి కూడా ఆయన అంతర్జాతీయ వేదికల మీద కూడా తన వాగ్దాటి చూపించి తర్వాత పేద ప్రజల పక్షాన పనిచేసిన వ్యక్తిగా రామ్నాథ్ గారి కోవింద్ అభ్యర్థిత్వాన్ని భారతదేశంలోని రాజకీయ పక్షాలు అంటే మాకు శత్రుపక్షంగా లేకపోతే వైరుధ్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినప్పటికీ చాలా పార్టీలు నితీష్తో సహా చాలా పార్టీలు మాకు అండగా నిలిచాయి.
అదే సమయంలో మేము నిత్యం కత్తులు చూసుకుంటున్నా కానీ ఇటు వైసీపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ మాకు అండగా నిలిచింది. అంటే బేసిక్ ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహానికి, చిత్రతకి, అదేవిధంగా మాకున్న దార్శనికతకి ఎవరిని మేము దూరంగా చేసుకోకూడదు. అదేవిధంగా అందరి ప్రయోజనాలని, ఆ రాష్ట్ర ప్రయోజనాలను ప్రొటెక్ట్ చేయాలనుకున్న మా వ్యూహంలో భాగంగానే అన్నీ నడిచాయి. కాబట్టి కోవింద్ గారు ఆయన ఎన్నిక మాకు నెల్లరి మీద నడకనేది అర్థమైంది. కాబట్టి ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరింత అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తన పాగా విస్తరించడానికి రాష్ట్రపతి ఎన్నికలు ఒక నిదర్శనంగా మారుతాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఫోర్స్గా మేము మారుతాం, అందులో సందేహం లేదు. అందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, అన్ని ప్రాంతాల్లోనూ భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రభంజనం సృష్టిస్తుంది, అందులో సందేహం లేదు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి భారతదేశం మొత్తాన్నే ఒక లబ్ధ ప్రతిష్ఠితుడు వెంకయ్య నాయుడు గారు లాంటి ఒక పెద్ద నాయకుడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఒక పెద్ద నాయకుడిని ఉపరాష్ట్రపతి చేయడం ద్వారా ఒక దక్షిణాది రాష్ట్రాలకు సంకేతాన్ని పంపించాం. అంటే పాజిటివ్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మా వంతు ముద్ర వెంకయ్యనాయుడు గారిని తీసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒకసారిగా ఆనందం ఉప్పొంగింది. అంటే కొంత ఆయన వెళ్ళిపోవడం బాధ అనిపిస్తున్నప్పటికీ కూడా బేసిక్ గా బీజేపీ శ్రేణులందరికీ అంటే ఒకటి బీజేపీ శ్రేణులకు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొత్తానికి ఒక్కసారిగా మాకు అండగా ఉన్న నాయకుడు పోయాడే అని ఆయన ఒక దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పటిదాకా ఆయన వస్తానికి భారతదేశానికి ఆయన ఒక కళ వెంకయ్య నాయుడు గారు. ఎందుకంటే ఆయన ఎక్కడైనా సరే అన్ని భాషల్లో అనర్గలకు మాడడం కాకుండా అన్ని అంశాలను కూడా ఆయన చాలా సునాయాసంగా విశ్లేషించగలడు, పెద్ద రాజకీయవేత్త. అంటే కోవింద్ గారు నియామకం చేసినప్పుడు భారతదేశంలో ఉండే దళితులు మొత్తం ఆనందంతో ఒక్కసారి ఉప్పొంగింది వాళ్ళ హృదయం. ఒక్కసారిగా పాజిటివ్ వే స్టార్ట్ అయింది ఎంటైర్ ఇండియా. అంటే మేము దళిత వ్యతిరేక పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న వాళ్ళకి రామ్నాథ్ గారి నియామకం, ఆ ఎంపిక ఒక పెద్ద చెంపపెట్టులాగా మారింది. దాని నిదర్శనం మేము చూసాం. దాని తర్వాత రియాక్షన్స్. అదేవిధంగా గాంధీ గారి పేరు వాళ్ళు పెట్టిన తర్వాత ఒక పాయింట్ స్పెసిఫికల్లీ ఎప్పుడైతే వెంకయ్య నాయుడు గారి పేరు ఒక పాయింట్ నేను దినకర్ గారి దగ్గరికి వెళ్తాను. అంతకు ముందు ఒక పాయింట్ స్పెసిఫికల్లీ ఆన్సర్ చెప్పండి. బీజేపీకి ఇప్పుడు వైసీపీ సపోర్ట్ చేస్తోంది, టీడీపీ సపోర్ట్ చేస్తోంది. టీడీపీ మిత్రపక్షంగా ఉంది. టీడీపీ ప్రభుత్వంలో అధికార పార్టీ నిర్వహిస్తున్న ఆ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వాములుగా ఉంది, అటు ఇండియాలో టీడీపీ భాగస్వామిగా ఉంది. కానీ ఇటు వైసీపీ కూడా సపోర్ట్ చేస్తోంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ స్టాండ్ మారే అవకాశాలు ఉన్నాయన్న ఒక మాట నిజమా? లేదండి. అంటే బేసిక్గా ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికల వరకు ఆల్రెడీ ఆయన జగన్ గారు చెప్పారు, ఏగ్రీవంగా జరగాలన్న ఉద్దేశంతో ఆయన సపోర్ట్ చేశారు. కాబట్టి మాకు సహజ మిత్రులుగా తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీతో మా జర్నీ కొనసాగుతుంది. కాబట్టి ఎక్కడైనా సరే మాకు వాళ్ళతో విభేదాలు ఉన్నప్పుడు ఆ విభేదాలు స్పష్టంగా చెప్తాం. విశాఖపట్నం భూముల సబ్జెక్టు కానీ, ఇప్పుడు కాసేపట్లో నేను సాక్ష్యాలను మాడబోతున్నాను దేవరపల్లి భూములు కానీ, ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే, వైరుధ్యాలు ఉంటే మేము చెప్తాం. కాబట్టి మిత్రులుగా మేము ఏదైనా ఉంటే వాళ్ళని అడ్రస్ చేస్తాం, వాళ్ళతో మాడతాం. అదే సమయంలో మేము వెంటనే వైసీపీని కౌగులించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఓకే. కాబట్టి అది మా నెసిటీ లేదు. మా నెసిటీ ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మేము మరింత ముందుకెళ్తాము, మరింత విస్తరించాలనేది మా టార్గెట్. మొన్న ఎన్నికల్లో మేము పొందిన సీట్ల కంటే కూడా దాదాపు 2-3 రెట్లు పొందడానికి కోసం మేము కార్యాచరణ సిద్ధం చేస్తాం. ఎందుకంటే ఎంతో కొంత విద్యా సంస్థలు పెట్టడం కానీ, లేకపోతే నిధులు ఇవ్వడం కానీ, రాజధాని నిర్మాణం కానీ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసింది. కాంగ్రెస్తో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ అనేది ఆంధ్ర ప్రజల్లోకి, గుండెల్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత బీజేపీ విస్తరణ టీడీపీకి లాభదాయకమా నష్టదాయకమా? విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయా? బీజేపీ విస్తరణ అవసరం కూడా. ఎందుకంటే మేము 15 ఇచ్చినప్పుడు 2 సీట్లు మాత్రమే గతంలో గెలిచిన దాఖలాలు కనబడుతున్నాయి. మిత్రపక్షంగా మేము ఇచ్చినటువంటి సీట్లు మొత్తం గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ షార్ట్ అయ్యే కొన్ని అది మాకు కూడా మిత్రపక్షంగా మాకు నష్టం. కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఏ సీట్స్ అయితే అలాట్ అవుతాయి అవన్నీ గెలవాలి అనే ఉద్దేశంతో మేము ఉంటాం. అది ఒక అంశం. దానికి మించి ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మనం లోతుగా గనక గెలుపు పర్సంటేజ్ చూస్తూనే వస్తూ ఉన్నాము. కోవింద్ గారి ఆయనకి అవకాశం వస్తుంది అనగానే అతని మీద ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడిన మాట వాస్తవం అది. ఎందుకంటే గవర్నర్గా ఆయన వ్యవహరించినటువంటి తీరు బీహార్లో ఏదైతే ఉందో నితీష్ కుమార్, ఎందుకంటే ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ అయినప్పటికీ కూడా, బీజేపీకి మోడీకి అగెనిస్ట్గా నితీష్ ఉన్నప్పటికీ కూడా, కోవింద్ గారుని అపాయింట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అయినా కూడా ఏ విధమైనటువంటి సంబంధాలు వాళ్ళు నెరిపారు అనే దాని మీద ఒక పాజిటివ్ దృక్కోణం ఉండబట్టే నితీష్ కుమార్ గారు కూడా బయటకు వచ్చి
ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ కోవింద్ గారి మీద ఆయన యాక్సెప్టెన్స్కి అంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమీ అవసరం లేదు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్ని కూడా కొంచెం లోతుగా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దాదాపు ఎన్డీఏకి సంబంధించి ఇంత బలమైనటువంటి పరిస్థితుల్లో 2930 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఎలక్టోరల్ కాలేజీల్లో ఓట్లలో ఇచ్చేటటువంటి ప్రాంతాన్ని బట్టి వచ్చేటటువంటి ఓట్లలో వచ్చేటటువంటి గణనలో వచ్చే మార్పుల వల్ల 7,02,044 ఓట్లు మొత్తం మీద వచ్చినప్పటికీ 10 లక్షల చిల్లరలో 1844 మంది వైరుపక్షానికి కూడా ఇచ్చారనేటటువంటి దాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలి. అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్లో వచ్చేటప్పటికి దాదాపు 2930 ఎన్డీఏకి వస్తే 1844 యూపీఏ బలపరిచినటువంటి అభ్యర్థికి వచ్చినాయి. 3 లక్షల ఓట్లు అయితే కాబట్టి ఎలక్టోరల్ కాలేజీలో వచ్చినటువంటి ప్రాంతాల వారికి వచ్చినటువంటి నెంబర్లో ఆ కౌంట్ వేసే దానిలో తక్కువ వచ్చి ఉండొచ్చు. అంటే ఎప్పుడూ కూడా భారతదేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యం అనేది వేరియస్ ఆల్టర్నేటివ్స్కి ఎప్పుడూ డోర్స్ ఓపెన్ అయ్యే ఉంటాయి అనేది ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ అని నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యవహారం వచ్చేటప్పటికి ఏదైతే న్యాచురల్ అలయన్స్ ఎన్డీఏ అనేది ఏదైతే ఎన్నికల ముందు అలయన్స్గా తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ఎన్డీఏలో మేము వెళ్ళటం జరిగింది. కానీ సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ అలయన్స్లో ఏదైతే ఉందో రాష్ట్రపతి ఎన్నిక కూడా ఎన్డీఏ తరఫున కోవిద్ గారిని మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. బీజేపీ ప్రతిపాదించగానే అతనిలో ఉన్నటువంటి ఇందాక చెప్పిన గుణాలను మేము యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మాకు ఎన్డీఏకి ఎటువంటి సంబంధం లేనటువంటి పార్టీ వైసీపీ అనేది. ఎన్డీఏకి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యూపీఏకి మాత్రమే నా మద్దతు అని ఎన్నికల ముందు కూడా స్పష్టంగా చెప్పాడు. నేను ఒకవేళ కాంగ్రెస్కి అగెనిస్ట్గా నిలబడినప్పటికీ కూడా భవిష్యత్తులో నాది యూపీఏతోనే నా ప్రయాణం అని చెప్పినటువంటి వ్యక్తి. అయితే సరే ఆయన ఏ కారణాల వల్ల ఎలా కలిసి ఏ విధంగా ఆయన చెప్పాడో అనేది మాకు అప్రస్తుతం. ఒక రాజకీయ వ్యవస్థలో ఒకవేళ సంబంధం లేనటువంటి అలయన్స్కి సంబంధం లేని వ్యక్తి ఒక మద్దతు చెప్పాడంటే ఇక్కడ క్యాండిడేట్ని పెట్టిన తర్వాత ఆ క్యాండిడేట్ని గుణగణాలను చూసిన తర్వాత నేను చెప్పానంటే నమ్మొచ్చు. ఇంతప్పటికీ క్యాండిడేటే సెలెక్ట్ కాకముందే ఆయన ఏమన్నాడంటే నేను అవుట్రేట్గా ఇటువైపు నుంచి ఎన్డీఏ నుంచి ఎటువంటి అడిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు లేకుండా వాలంటరీగా వచ్చేసి క్యాండిడేట్ని ప్రకటించకముందే నేను మద్దతు తెలుపుతున్నానని ప్రజల్లో మటుకు కొంత అనుమానాలు వచ్చినటువంటి మాట వాస్తవము. ఎందుచేత ఈయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి దాన్ని ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి వినండి నేను తప్పేం లేదు. మద్దతు తెలపడంలో తప్పు లేదు. ఏమండి మద్దతు తెలపడంలో తప్పు లేదు. ఎవరైనా మద్దతు తెలపవచ్చు. మద్దతు తెలిపిన సమయము ఏ వ్యక్తికి మద్దతు తెలుగుతున్నామో తెలియకుండా మద్దతు తెలపటం. ఎందుకంటే పార్టీ పరంగా ఆయనకి ఎటువంటి అలయన్స్ లేనటువంటి వ్యక్తి చెప్పాడంటే అందులో ఉన్నటువంటి తొందరపాటు చర్యలు ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, వాళ్ళ అంతరంగానికే తెలవాలి. వాళ్ళ అంతరంగా మనం చెప్పలేము అది. కాకపోతే ప్రజలకి మటుకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దీని ద్వారా అతనికి టీడీపీని ఎదుర్కోవాలంటే బీజేపీ ఉండాలనేటువంటి ఇంగితం కన్నా కూడా దాని ఇంగితం కన్నా ఇతరతా భయాలు ఎక్కువగా ఉన్నాయి అనేటటువంటి అంశం దాని స్పృశిస్తూ ఉంటుంది. ఎందుకంటే సరే బీజేపీ ఎప్పుడు చెప్పలేదు, ఓపెన్ గా జగన్ తోటి మేము వెళ్తామని చెప్పలేదు కదా, ఏ రోజైతే మటుకు ఇప్పుడు వరకు చెప్పలేదు. కాకుంటే ఆ సమయం సందర్భం రాజకీయంలో జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో దాని తాలూకు అంశాన్ని స్పృశించినప్పుడు దాని తాలూకు సంబంధించినటువంటి స్పృశించినప్పుడు ప్రజల్లో మటుకే కొన్ని అపోహలు జగన్మోహన్ రెడ్డి భయాందోళన నేపథ్యంలో కళ్యాణ్ గారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు అనేది మాట చాలా వరకు నిజం కూడా చాలా సందర్భాల్లో జరుగుతుంది. 2014 ముందు అవుట్ రైట్ గా బీజేపీకి ఎన్డీఏకి సపోర్ట్ చేసిన జనసేన ఇప్పుడు కొంత పక్కా జరుగుతున్నట్టు కనపడుతుంది. అంటే క్లారిటీ ఉంది దాంట్లో విషయంలో. ఇటు జనసేనకు సంబంధించే ముఖ్యమైన అంశాల్లో నేను ఒక 2 అంశాలు నేను రేజ్ చేస్తాను. ఒకటి రాష్ట్రపతి అభ్యర్థిత్వము, అటు జిఎస్టీ, ఇటు మొన్న రాష్ట్రంలో జరిగిన గరగపర్రు ఇష్యూ, ఇటువంటి అనేక ముఖ్యమైన ఈ విషయాలు వచ్చినప్పుడు జనసేన అధినేత స్పందించలేదు. స్పందించకపోవడానికి కారణం ఏంటి ఒక పాయింట్. నెంబర్ 2, ఎవరికి సపోర్ట్ చేస్తున్నది జనసేన అన్న విషయంలో ఒక కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా ఉందా లేదా, ఆ క్లారిటీ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఫస్ట్ ఒకటి ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం నిర్మాణాత్మకమైనటువంటి మౌనం, బాధ్యతాయుతమైన మౌనం రాజకీయాల్లో మంచి చేస్తుందండి. తొందరపాటు అనవసరపూరితమైనటువంటి సిగ్నల్స్ కనుక మార్కెట్లో పంపిస్తే కార్యకర్తలకి అది రూపాంతరం చెంది ఇంకో రకంగా వెళ్తే కనుక మేము పార్టీ నిర్మించుకునేటప్పుడు దెబ్బతింటాం అనేది మా గత తాలూకు ప్రజారాజ్యం తాలూకు ఆ చేతులు కాల్చుకునే ఎక్స్పీరియన్స్ అండి.
అందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక జిఎస్టీ ఏంటి, ఒక తుందూరు ఏంటి, ఒక గరగపొర ఏంటి, అసలు మనం నేషనల్లో ఉన్నటువంటి ఇష్యూస్ మీద మన పార్టీ యొక్క ఆలోచనని ఏ సందర్భంలో తెలియచేయాలి, లేదా మనకు వాళ్ళతో రావాల్సిన క్లారిటీ లేకపోతే ఏదో ఒకటి మాట్లాడడం కంటే మౌనం వహించాలి. ఇలాగా ఒక రకమైన బాధ్యతాయుతమైన మౌనాన్ని పాటిస్తున్నారు. ఎందుకు అంటే 2014లో మేము సపోర్ట్ చేసినప్పుడు కండిషన్స్ అప్లై. బీజేపీ నరేంద్ర మోడీ గారు స్వయాన మన ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇచ్చిన అష్యూరెన్స్ స్పెషల్ స్టేటస్, దాన్ని తొంగలోకి తొక్కారు. స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. అది కూడా ఇప్పుడు సెప్టెంబర్ 9వ తారీఖున మేము కాకినాడలో సప్పెడతామంటే 8వ తారీఖు సాయంత్రం వచ్చి అర్ధరాత్రి అరుణ్ జైట్లీగా ప్యాకేజ్ ప్రకటించారు. దానికి సంబంధించి చట్టబద్ధత ఉందా భగవంతుడు తెలియాలి. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఏకాకిం చేసి కనీస స్థానాన్ని ఫండ్స్ కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రైతు రుణమాఫీ సంబంధించి కేంద్రం భరించాల్సినటువంటి 3% లోన్ వేవర్లో వడ్డీ ఏతుందో అదైనా తీసుకోమంటే ఆర్బీఐ రూల్స్ అన్నారా, ఎకనామిక్స్ అన్నారా, స్టాటిస్టిక్స్ అన్నారా, తెలిసిన సబ్జెక్ట్ అంతా ఓన్లీ మన ముఖ్యమంత్రి గారు చెప్పడానికి ప్రయత్నించారు. అదే వాళ్ళ ప్రభుత్వం చేపట్టినటువంటి ఉత్తరప్రదేశ్లో వాళ్ళకి ఏం అడ్డు రాలా. 875 కోట్ల రూపాయలు వచ్చి రాగానే 3 నెలలు రిలీజ్ చేయించుకోగలిగే సమర్థతలకు ఉంది. అందుకని ఈ రోజు జనసేన పార్టీ పూర్తి స్థాయి ఆలోచనలో పడ్డది. కళ్యాణ్ గారు మీరు చెప్పిన దాంట్లో మీకు క్లారిటీ ఉందేమో, నాకు కొంచెం కన్ఫ్యూజన్. మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు బీజేపీ అంటారా? కాదు కాదు, అంటే రాష్ట్ర పట్ల చంద్రబాబు గారు అనలేదు. నేను చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ పార్టీ పరంగా నేను మాట్లాడలేదు. ఇక్కడ ప్రభుత్వానికి సహకరించకూడదు అనే ఉద్దేశంతో బీజేపీ ఉందనుకుంటున్నారా, లేక నిధులు తీసుకురావడంలో ఇక్కడి ప్రభుత్వం విఫలమైందంటారా? ఇక్కడ మనం 2 రకాలుగా చూడాలి సార్. ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ఏలెత్తి చూపడం అన్ని సందర్భాల్లో కూడా సముచితమైనటువంటి విధానం కాదు. అంటే అదే సార్, మౌనం చంద్రబాబు నాయుడు గారు కూడా వహించారు. ఆయన కూడా కొంత డిమాండింగ్ గా తెచ్చుకోలేకపోయినటువంటిది రియాలిటీ. వీళ్ళు A4 షీట్ల మీద వీళ్ళ దగ్గర మంచి స్ప్లెండర్లు ఉంటే 2,23,000 కోట్లు, 2,35,000 కోట్లు చక్కటి కాగిత పాట అయితే ఆర్డర్ అనేటువంటిది కూడా క్లారిటీ. అంత ధైర్యంగా విజయవాడ నడిబొడ్డులోకి వచ్చి అమిత్ షా గారు 2,25,000 కోట్లు ఇచ్చేసాం, కావాలంటే మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఖండించకపోవడం కూడా ఒక రకమైనటువంటి విచిత్రం. రెండు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పోలవరం తీసుకున్న ఏ ప్రాజెక్టులో తీసుకున్నా ఆరంభ సూర్యుల కింద బీజేపీ ఓ 5,000 కోట్లు ఇవ్వాలనుకోండి 400 కోట్లు ఇచ్చింది, 1000 కోట్లు ఇవ్వాలనుకోండి 250 కోట్లు ఇచ్చింది. ఎలా ఇచ్చింది? మేము ఇచ్చాం కదా ప్రతి దాంట్లో చూపించుకోవడానికి ఇచ్చింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ రాజకీయ కలయికలు చూసుకున్నా, ఏ రకమైన విషయాలు చూసుకున్నా గివ్ అండ్ టేక్ పాలసీలో ఉంటాయి. ఇవాళ గివ్ అండ్ టేక్ పాలసీ అనేటువంటిది పూర్తిగా తొంగలోకి తొక్కబడ్డది. ఓన్లీ గివింగ్ కనబడుతుంది కానీ టేకింగ్ ఎక్కడ కనబట్లా. అందుకే 2019కి టీడీపీ బీజేపీతో వెళ్తారా వెళ్ళదా అనేటువంటి సంగతి వాళ్ళ ఇంటర్నల్ విషయం కాబట్టి మా వరకైతే మాత్రం మేము పునరాలోచించుకుంటున్నాం, పునర్సమీక్షించుకుంటున్నాం. అసలు మాకు ఇచ్చిన ప్రామిసులు ఆ పోల్ ప్రామిసెస్ కానీ టిల్లేట్ దాకా అచీవ్ అయింది మేము చూసుకుంటున్నాం సార్. అందుకని మేము పునర్సమీక్షించుకున్న తర్వాత తేటతలంగా మా అధినాయకుడు చెప్తాడు వెళ్తున్నాం అనుకోండి, ఎందుకు వెళ్తున్నాం. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఒక్క నిమిషం విల్సన్ గారు, జనసేన టీడీపీ రెండు మిత్రపక్షాలుగా ఉన్నాయి. టీడీపీ కూడా రేపొద్దున కొంత వెళ్లే అవకాశాలే ఉన్నాయన్నమాట ఎక్కువగా వినపడుతోంది. ఎందుకంటే దినకర్ గారు ఇప్పటికిప్పుడు డిక్లేర్ చేయకపోవచ్చు, మీరు డిక్లేర్ చేయకపోవచ్చు, కాకపోతే అటువంటి సంకేతాలు వినపడుతున్నాయి కాబట్టి అడుగుతున్నాను. మిత్రులు శత్రువులుగా మారబోతున్నారా? శత్రువులు మిత్రులుగా బీజేపీకి ముందుకు రాబోతున్నారా? అటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఆ పాయింట్ అడుగుతున్నారంటే, ముఖ్యంగా వైసీపీతో బీజేపీ నేతలు పొత్తు పెట్టుకుంటారన్నమాట బీజేపీ నేతలు ఇంతవరకు చెప్పలేదు అని అంటున్నారు. కానీ అపాయింట్మెంట్ సార్ యాక్చువల్గా అది కార్యకర్తల్లో ధైర్యం నింపడం కోసం చేసిన ఒక మైండ్ గేమ్ స్ట్రాటజీ తప్ప అది ఏ రకంగా కలిసి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ నేను దినకర్ గారికి ఒక క్లారిటీ ఇవ్వాలా, కళ్యాణ్కి ఒక క్లారిటీ ఇవ్వాలా. ఏంటి, ఇప్పుడు మేము వైసీపీతో ఆయన వైసీపీ ప్రతిపక్ష నేతగా ఆయన ఎప్పుడైనా ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఆయన మిస్టర్ క్లీన్ ఇమేజ్తో వస్తే బయటికి ఎస్ మేము పార్ట్నర్గా ఆలోచిస్తామేమో. ఎందుకంటే రాజకీయాలు ఎవరు శాస్త్రీయ మిత్రులు ఉండరు, శాస్త్రీయ శత్రులు ఉండరు, కాబట్టి అక్కడ క్లారిటీ ఉంటుంది. అదే సమయంలో ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారికి కళ్యాణ్ చెప్తున్నట్టుగా మేము ఆయన అగౌరవపరిచింది లేదు, తెలుగుదేశం పార్టీని అగౌరవపరిచింది లేదు. ఎందుకంటే వెంకయ్య నాయుడు గారు హైయెస్ట్గా ఆంధ్రప్రదేశ్ గురించి కాన్సన్ట్రేట్ చేయబట్టే ఎంతో కొంత అక్కడ మేలు జరిగింది. అందుకే మేము బాధపడింది, ఎందుకంటే ఇంకా త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ మేలు జరగడానికి ఒక పెద్ద నాయకుడు లేకుండా పోయాడని ఆంధ్రప్రదేశ్ పౌరుల భాగంగా మేము బాధపడ్డాం. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే కాకుండా ఒక పెద్ద నాయకుడు, ఒక జైగాంటిక్ పర్సనాలిటీ, ఎందుకంటే అవసరమైతే ఏ మంత్రిని పిలిపించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి అని. అఫ్కోర్స్ రాష్ట్రపతి అయినప్పటికీ కూడా తెలుగువాడు కాబట్టి తెలుగు రాష్ట్రాల సమస్యల గురించి ఉపరాష్ట్రపతి హోదాలో కూడా పిలిపించి మాడచ్చు ఆయన. అయితే ఇది ఇప్పుడు అది పార్టీలకు అతీతంగా చేయాలా, కానీ ఆ బాధ మాకు ఉంది. అయినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మేము
ఒక మంచి మిత్రుడిగా చూసామనేది నిర్వాదాంశం, అందులో సందేహం లేదు. కాబట్టి జిఎస్టీ విషయంలో కానీ అంతకుముందు నోట్ల రద్దు సబ్జెక్టులో కానీ ఆయన్ని కన్నెరుగా పెట్టి కూడా ఆయనకి ఒక ప్రధాన బాధ్యత అప్పచెప్పాడు ప్రధానమంత్రి గారు. ఆయన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఒక విలువైన మిత్రుడు, అంతే సందేహం లేదు. ఆయన్ని అనుమానం అక్కర్లేదు. బీజేపీకి ఇచ్చిన స్థానాల్లో గెలిస్తే చాలు అన్నట్టుగా మాట్లాడారు. విస్తరించడం నాకు ఇష్టమే, మాకు కూడా అవసరమే, విస్తరించాలని మేము కూడా కోరుకుంటున్నాం, ఇచ్చిన స్థానాల్లో గెలవాలన్నారు. ఇచ్చిన స్థానాల వరకే పరిమితం అవుతారా? అసలు ఒక్కరు ఇచ్చే సీట్లని కాదు, వాస్తవానికి రాష్ట్రం విడిపోక ముందు రాజకీయాలు వేరు, విడిపోయిన తర్వాత రాజకీయాలు వేరు. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎంతో కొంత మేలు జరిగింది భారతీయ జనతా పార్టీ వల్ల అని చెప్పని ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లలని చెప్తారు. పోరాల నిధుల దగ్గర నుంచి, విద్యా సంస్థల ఏర్పాటు దగ్గర నుంచి ప్రతిదీ ఎంతైనా కాంట్రిబ్యూషన్ జరిగితే అది భారతీయ జనతా పార్టీ కాంట్రిబ్యూషన్ అనేది అర్థం అవుతుంది. అది కామన్ మ్యాన్కి వెళ్తుంది. ఈరోజు సోషల్ మీడియా కానీ చాలా శక్తివంతంగా ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ మొన్న ఇచ్చిన స్థానాలతో ఆగిపోదు. ఇప్పుడు మా కార్యకర్తలు కూడా బలం కూడా మొన్న తెలిసింది. మొన్న మేము బూత్ కమిటీల్లో మా నిర్ణయాత్మక పాత్ర కానీ లేకపోతే ఆ సంఖ్య కానీ చాలా స్పష్టంగా తెలిసింది. నెంబర్ 2, మన మిత్రులు జనసేన సబ్జెక్టులో ఖచ్చితంగా జనసేన అనే పార్టీ ఒక రాజకీయ దృక్పథంతో వస్తే మాకు అభ్యంతరంలే. ఉద్దానంలో కిడ్నీల సమస్య మీద స్పందించిన పవన్ కళ్యాణ్ గారు గరిగిపల్లిలో అగ్రవన దుర్హంకారాన్ని వ్యతిరేకించకపోవడం దాని గురించి, ఎందుకంటే మా ఎస్ఎస్టీ కమిషన్ సభ్యుడిగా రాములు గారు అక్కడికి వెళ్ళాడు, మేము కూడా వెళ్ళాం. నేనేమంటానంటే ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తాం. అదే సమయంలో జగన్ ఉద్దానం మీద ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు స్పందించారో ఇది చాలా ఇంకా మీకు ఉద్దాన సమస్య కంటే ఇది చాలా పెద్ద సమస్య గరికపర్రు. ఎందుకంటే దాదాపు 2 నెలల పాటు ఒక సోషల్ బాయ్కట్ లాగా వాళ్ళు అన్నం నీళ్లు లేకుండా బతకాల్సిన పరిస్థితి, బయట నుంచి భోజనం తీసుకొచ్చినా ఖండించే పరిస్థితి, బయట పనికి వెళ్ళినా ఖండించే పరిస్థితి. మేము కూడా ఏమంటామంటే మాకు ఆయన మిత్రుడే, మాకు పవన్ కళ్యాణ్ గారు మాకు మేము శత్రువుగా చూడడం లేదు. ఆయనతో మళ్ళీ కలిసి కూడా మాతో పనిచేయాలని ఆశిస్తున్నాం. ఆశించేప్పుడు ఆయన ఆలోచన విధానంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వ్యూహాత్మక మౌనం కాదు, అది నిష్క్రియ ప్రయత్నం అవుద్ది. అలా కాకుండా స్పాంటేనియస్ గా స్పందిస్తే మరింత మంచిదని నేనైతే కోరుకుంటున్నాను. అదే సమయంలో ఒక పాయింట్ రైజ్ చేస్తుంది. చెప్పండి. ఇక్కడ ఒకటండి, ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీగా అక్కడ మాకున్నటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఓర్పుతోటి నేర్పుతోటి కూర్పు చేసుకుంటూ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రతి అంశాన్ని మీరు ఎక్కడెక్కడైతే మీరు గమనించవచ్చు, ఏ అంశాల్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తున్న ప్రతిసారి ఆ ఇబ్బందిని మేము ప్రతిస్పందించడం జరిగింది. ఏ అంశాల్లో మాకు రావాల్సిన వాటిల్లో ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెక్షన్ 75లో ఉన్న షెడ్యూల్ 13 ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని కూడా తొంగలోకి తొక్కే విధంగా ఇచ్చిన డైరెక్షన్ ఏదైతే ఉందో స్పష్టంగా మేము వ్యతిరేకించాము. కేంద్రంలో మా మిత్రపక్షమైన ఎక్కడ ఏ అంశాల్లో ఆ అంశంలో ఎక్కడ ప్రశ్నించాలి, ఎక్కడ గట్టిగా మేము నిలదీయాలి అనే దాని దగ్గర ఎక్కడ కూడా వెనక తగ్గలేదు. అలాగే కొన్ని అంశాల్లో మాకు నిధులు కొన్ని అంశాల్లో వచ్చినటువంటి మాత్రం వాస్తవం, రావాల్సినంత రాకపోయినా కొంతవరకు అప్పుడప్పుడు వచ్చినటువంటి వాటిలో ఆహ్వానిస్తూనే రావాల్సిన దాని మీద గట్టిగానే మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు కొన్ని లాంగ్ టర్మ్ పెండింగ్ ఇష్యూస్గా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు లోటు బడ్జెట్కి 16,700 కోట్లు అంటే అంత కాదు, ఇందులో కొన్ని అంశాలను మేము పరిగణలోకి తీసుకోము. ఎప్పుడు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ సర్టిఫై చేసిన తర్వాత కూడా ఆ మాటలు మాట్లాడినప్పుడు మీరు అసలు ఏ సందర్భాల్లో ఏ అంశాన్ని కన్సిడర్ చేయట్లేదో దాన్ని ఎలిమినేట్ చేసి మిగతా పోర్షన్ అయినా ఏమంటే దానికి సంబంధించి కూడా డిలే అవుతా ఉన్నాయి. ఇటువంటి అంశాల్లో చాలా స్పష్టంగా మొన్న మీరు గమనించినట్లయితే 1 నెల క్రితం ఏ అంశాలైతే కేంద్ర ప్రభుత్వం నుంచి లాంగ్ టర్మ్ పెండింగ్ ఉందో మేము లెటర్ రాయటం కూడా జరిగింది. అనేక ప్రతిష్టంభనల నడుమున సెక్షన్ 108 కూడా టెర్మినేట్ అవుతున్నప్పుడు ఈ 108ని ఇంకో 2 ఏళ్ళు మీరు ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాటర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రతిష్టంభనలు తీరలేదు, ఇంకా ఉద్యోగుల లక్ష్మీనారాయణ గారి చర్చలో ఒక్క సెకండ్ ఆయన మాట్లాడే ముందు మేమంటే తెలుగుదేశం పార్టీ రాకపోతే ఏదైనా ఉంటే వాళ్ళు గళం ఇప్పితే ఆ గళంతో మా గళం గడ కలపడానికి మేము సిద్ధం. మా పార్టీ అధ్యక్షుడు ఎంపీగా కూడా ఆయన మాడుతున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చారికల్లా రాష్ట్ర ప్రజలకు వచ్చారికల్లా మేము తెలుగుదేశం పార్టీ కలుస్తాం, అందులో ఏం లేదు. అవసరమైతే కేంద్రాన్ని కూడా అక్కడ నిలదీస్తాం. ఆ హక్కుల కోసం మా రమ్మంచ రాయితీల కోసం వెనక్కి దగ్గర ప్రసక్తే లేదు. అక్కడ ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం అవసరం. లక్ష్మీనారాయణ గారు మాట్లాడే ముందు ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు. నమస్కారం సురేష్ గారు.
సాయి గారు నమస్కారం అండి. సార్ సురేష్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రస్తుతం రెండు ప్రధానమైన పార్టీలు, తెలుగుదేశం పార్టీ అటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ, రెండు రాష్ట్రపతి అభ్యర్థికి, ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ చేశారు. రామ్నాథ్ కోవింద్ గారు విజయం సాధించారు. ఈ సందర్భంలోనే ఇక్కడి నుంచి ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల తదనంతరం ఇప్పటికే వైసీపీ నుంచి జగన్ గారు పాదయాత్ర చేద్దామని డిసైడ్ అయిపోయారు. పాదయాత్రకు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మిగతా అన్ని పార్టీలు కానివ్వండి, వారి వారి వ్యూహాల్లో వారు నిమగ్నమైపోయారు. 2019 ఎన్నికలకు రాజకీయ సమీకరణాలు మారడానికి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల తదనంతరం ఆరంభం జరగబోతోంది అనేది ఒక చర్చ. ఇప్పుడు బీజేపీతో వైసీపీ ఎంతవరకు ముందుకు వెళ్లాలనుకుంటోంది? బీజేపీతో ఉండడానికి లేదా టీడీపీని ఎదుర్కోవాలంటే బీజేపీతో కలిసి ఉండడమే ఒక అస్త్రంగా భావిస్తోందా అనే ఒక అంశం కనబడుతోంది. ఈక్వేషన్స్ పరంగా వైసీపీ స్టాండ్ ఏంటి? మేము ఈ ఎన్డీఏ అభ్యర్థిగా ఇప్పుడు కోవింద్ గారిని రామ్నాథ్ కోవింద్ గారిని మేము బలపరచడానికి ప్రధానమైన కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము భవిష్యత్తులో పొత్తుల గురించి ఒక ఆలోచన చేసిన విషయం ఏమాత్రం కాదు. మేము కేవలం ఒక సిద్ధాంతపరంగా దేశంలోని అత్యున్నత పదవికి ఏకగ్రీవంగా మరి ఒక జరిగితే దానికి గౌరవం ఉంటుందనే ఒక ఆలోచనతోటి, ఇప్పుడు కాదు పోయినసారి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆ విధంగా జరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మరి ఈరోజు అధికారం తప్పించడానికి మేము సమీకరణలు చేసుకోవాలని అంశాన్ని మీరు చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు తెలుగుదేశం పార్టీ యాంటీ ఇంకంబెన్సీ ఎంత సెట్ అయిందో మీరు ఒకసారి ఎన్నికల్లో పోతే తెలుస్తుంది. వాళ్ళకు ఒకసారి ఎన్నికల్లో పోతే వాళ్ళ బలం ఏంటో తెలుస్తుంది. వాళ్ళు ఎన్నికలు లేరు కాబట్టి ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వచ్చామనే ఒక ఉద్దేశంతో గత 3 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన సాగించింది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ విధంగా ఎంతవరకు నెరవేర్చింది, ఈ రోజు రాష్ట్రంలోని అందరూ ఏ వర్గంలో చూసినా కూడా అసంతృప్తి జ్వాలలు రగులుతా ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యూహం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు జరిగినా అని ఎలక్షన్ లో ఎప్పుడు గెలిచినా కూడా వాళ్ళు ఎవరో రిఫ్లెక్టెడ్ గ్లోరీ. సురేష్ గారు ఒక్క పాయింట్ నాకు ఆన్సర్ చెప్పండి. రైట్, మీరు చెప్పింది నేను కరెక్ట్. మీరు చెప్పిన దానిలో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇందాక దినకర్ గారు ఒక పాయింట్ మిమ్మల్ని అన్న మాట అదేంటంటే, అసలు అభ్యర్థి ఎవరో ఖరారు కాకముందే ఎన్డీఏకి ఎలా వైసీపీ సపోర్ట్ చేస్తామని ఎలా ప్రకటిస్తుంది అని అడిగారు. అంటే ఒక అభ్యర్థి, మీరు ఇందాక ఐడియాలజికల్లీ మేము వెళ్లాలనుకున్నాము అని అన్నారు. అసలు ఏ వ్యక్తో తెలియకుండానే వైసీపీ అధినేత జగన్ మేము ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నామని ప్రకటించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షం వైసీపీ కానప్పటికీ. అవును, దానికి భాగస్వామ్యంతో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇంతకుముందు మన ప్రణబ్ ముఖర్జీ గారి అభ్యర్థిత్వాన్ని కూడా మేము బలపరిచాం. దాని మీద సాయి గారు డిబేట్ అవసరం లేదు. ఆయన కూడా ఏమన్నాడంటే యూపీ ఎవరిని అభ్యర్థిని పెట్టినా మద్దతిస్తా అన్నాడు. అభ్యర్థి అనేది సెకండరీ, అంటే ఏ గ్రేడ్ కావాలనేది జగన్ గారి ఉద్దేశం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా మేము దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళం. అక్కడ క్లారిటీ ఇచ్చేసాం. వెంకయ్యనాయుడు గారు కాకుండా వేరే అభ్యర్థి ఉన్నా కూడా మేము మద్దతు ఇచ్చేవాళ్ళం. వెంకయ్యనాయుడు గారు కూడా వేరే అభ్యర్థి ఉన్నా కూడా మేము మద్దతు ఇచ్చేవాళ్ళం. అది మా సిద్ధాంతపరంగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిసారి సొంత బలంతో ఎప్పుడు వాళ్ళు గెలవలేదు. మహాకూటమి కానివ్వండి, లేకపోతే మన జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కానివ్వండి, అంత ముందు జరిగిన ఎన్నికల్లో ఇతర పార్టీలతోటి పొత్తు కానివ్వండి, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందంటే మీరు ఒకసారి చరిత్ర తిరిగేసుకుంటే సొంత బలంతో ఎప్పుడు రాలేదు. ఏదో ఒక సమీకరణాలతోటి కార్గిల్ యుద్ధం కానివ్వండి, లేకపోతే మోడీ ఎఫెక్ట్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మహాకూటమి కానివ్వండి, అన్ని పార్టీలు కానివ్వండి, కానీ వాళ్ళు ఒక ఇతరుల పార్టీ బలాలతోటి వాళ్ళు సమీకరణ, అంటే అదే స్ట్రాటజీని వైసీపీ కూడా తీసుకుంటుందా? అదే అంటే ఇప్పుడున్న మీరు చెప్పిన ప్రకారమే ఆలోచిస్తే బీజేపీతో ఎందుకని అంతగా సఖ్యత ప్రదర్శిస్తున్నారు? సఖ్యత అనేది కాదండి, మేము మొదటి నుంచి మంచి పని చేస్తే మంచి పని చేసామని గురించి ఎంపీలు కాల్ బ్యాక్ చేస్తా ఉన్నటువంటి మంచితనం ఆ క్షణంలో ఎందుకు గుర్తు రాలేదు? కాల్ బ్యాక్ ఎందుకు సందర్భంగా సార్? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? రాష్ట్రపతి ప్రయోజనాలు ముఖ్యమా? లక్ష్మీనారాయణ గారితో సార్ సురేష్ గారు ఒక్క సెకండ్ మీరు లైన్ లో ఉండండి. విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ లక్ష్మీనారాయణ గారు. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు
నగారా 2019 అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది గత ఒక 3-4 నెలల నుంచి ఆ సంకేతాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ముందస్తు ఎన్నికలని ఒక్కసారి లేదా ఆయా పార్టీల నాయకులు ఇప్పటి నుంచే కార్యకర్తలు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలి, నాయకులందరూ క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని పిలుపునివ్వడము, ప్రచారాలు చేయడము, ఆ దిశగా ఒక పొలిటికల్ ఈక్వేషన్స్ విషయంలో, పొలిటికల్ సమీకరణాల విషయంలో కొంత మార్పు అయితే స్పష్టంగా కనబడుతోంది సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం కరెక్ట్గా 3 years ముగిస్తున్న సందర్భంలో ఉన్నాం. ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి ఎలక్షన్స్కి. ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు, ఎవరితో ఉంటారు, ఎవరితో విభేదించే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాం. మీ విశ్లేషణ ఏంటి? మొదట రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఆ రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు లేవు, ఒక విశాఖ మినహాయించి. మిగిలినటువంటి ప్రాంతాలు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి. ఈ ప్రాంతాలంతా కూడా ప్రకృతి వైపరీత్యాలకు, ఇటు కరువు కాటకాలకు కానీ అటు తుఫాన్లకు కానీ నిత్యం బలైపోతున్నటువంటి ప్రాంతాలు. ఉపాధి అవకాశాలు మృగ్యమైపోయినాయి విభజన తర్వాత. ఇన్ని సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు నిరంతరం ఎన్నికల చుట్టూ పరిభ్రమించడం అనేటువంటిది చాలా అత్యంత దారుణమైనటువంటి విషయం. ఎన్నికలు మీరు అన్నట్టు ఇంకొక 2 సంవత్సరాల తర్వాత జరగబోతున్నాయి. ఇప్పటి నుంచే ఎన్నికల వాతావరణాన్ని సృష్టించడం వల్ల ఆ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏమైనా మేలు జరుగుతుందా? రాజకీయ పార్టీలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా, రాజకీయాల కోసం రాజకీయాలు, అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నాయనేటువంటి ప్రశ్న నాలాంటి వాళ్ళు వేస్తున్నటువంటిది. ఇవాళ రాజకీయ పార్టీల యొక్క వైఖరి, ఆ రాష్ట్రానికి విభజన చట్టం ఒకటి ఉన్నది. ఆ చట్టంలో కొన్ని అంశాలు ఉన్నాయి. అవి ఏం అమలైనాయి, ఏం అమలు కాలేదు, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఎంత, కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎంత. ఇక్కడ రాజకీయ పార్టీలు కాదు, ఇక్కడ బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన, కమ్యూనిస్టులు కాదు. ఇక్కడ చట్టం ఒకటి ఉన్నది. ఆ చట్టంలో ఏమి చెప్పారు, ఏం ప్రస్తావనలు ఉన్నాయి, ఏమి జరిగింది, ఏం జరగలేదు, అది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది పెట్టారు. అది సాధ్యం కాదు, ఇచ్చేది లేదు, కాలం చెల్లిందని చెప్పారు. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అన్నారు. దాని ద్వారా వచ్చింది ఎంత, ఏ విభాగాల కింద ఎంత వచ్చింది, రైల్వే జోన్ సంగతి ఏంటి, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ కింద వచ్చినటువంటిది ఎంత, దానివల్ల జరిగినటువంటి ప్రయోజనం. మీరు చెప్పిన దాంట్లో బాధ్యత గల పార్టీలు బాధ్యతగా వ్యవహరిస్తున్నాయా? అందుకే ఇవి అదే పోలవరం కావచ్చు. మీరు చెప్తున్నారు, మీరు అన్నారు కరెక్టే, సమస్యల గురించి ప్రస్తావించాలి. ఎవరు ఇప్పుడు ప్రస్తావించాలి? ప్రత్యేక హోదా అనే అంశం గురించి ప్రతిపక్ష పార్టీ కూడా కాల్ బ్యాక్ చేస్తామన్న వాళ్ళు. సాయి గారు, నేను అక్కడికే వస్తున్నా. పోలవరం జాతీయ ప్రాజెక్టు ఏ విధంగా ప్రయాణం జరుగుతున్నది? రాష్ట్ర ప్రభుత్వం మేము పెట్టినటువంటి ఖర్చే 3600 కోట్ల వరకు మాకు రీఎంబర్స్మెంట్ రాలేదని. ఇలా అమరావతి ఎంత ఖర్చు అవుతుంది? విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలకే వచ్చింది ఎంత? 1500 లేదా 2500. వాళ్ళు చెప్తున్న విజయవాడ, గుంటూరు, ఈ సమస్యలన్నీ ప్రజలు మదన పడుతున్నారు. వాటిపైన కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఎంత, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి వైఖరి ఎంత, ఇవన్నీ ఆలోచిస్తున్నటువంటి తరుణంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికలను కూడా వీటికి మెలేసి ఇవాళ ఏమైపోయింది, అధికార పార్టీ ఒకవైపునే, ప్రతిపక్ష పార్టీ అడిగే స్థితిలో లేదు. ప్రజలు ఎక్కడికి పోవాలి, ఏం చేయాలని ఒక అనిశ్చిత పరిస్థితిలో రాజకీయంగా కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ సార్, తొందరపడి కోయిల ముందే కూర్చున్నట్టు 2 ఏళ్ల ముందే నవరత్నాలు విడుదల చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇమీడియట్గా సీఎం కావాలన్న కాంక్షను తెలియజేస్తుంది. ఎస్, ఈ ప్రజాస్వామ్యంలో నిర్మాణ ప్రతిపక్షం అవసరం, అందులో సందేహం లేదు. అదే సమయంలో లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు మేము ఇచ్చిన వాటిని అడుగుతూ రాని వాటిని గురించి మాడచ్చు. ప్రతిపక్షాలు జనసేన మాడచ్చు, టీడీపీ మాడచ్చు, వైసీపీ అందరూ మాడచ్చు. మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం. ఇచ్చిన దానికి ముందు కృతజ్ఞత చెప్పడం అనేది ఫస్ట్ బాధ్యత. పోలవరం డబ్బులు కానీ అది తప్పు, ఏమి ఇవ్వలేదనడం అనేది అది అంతకు మించిన ఇవ్వాల్సిన మేర ఇవ్వలేదు. వస్తాయి, అవి వస్తాయి.
ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఆన్ ద వే. కాబట్టి అవి ఒక్కసారి ఇవ్వు. ఎందుకంటే ఇప్పుడు రాజధాని నిర్మాణం ఇప్పుడు ఒక 1000 కోట్లు ఇచ్చారనుకోండి, ఆ 1000 కోట్లు 1000 కోట్లు ఖర్చు అయితే ఇంకో 2000 కోట్లు వస్తుంది. అదేవిధంగా పోలవరం నిధులు సాయి గారు, పోలవరం నిధులు ఇప్పుడు ఇచ్చిన డబ్బులకి అదనంగా అవి ఖర్చు పెడితే మళ్ళీ డబ్బులు వస్తాయి, అవి ఆగవు. కాబట్టి పోలవరం సంబంధించి 100%, 100% మేము భరిస్తున్నాం. రాజధాని నిర్మాణాన్ని కూడా మాక్సిమం ట్రై చేస్తున్నాం. దానికి హెల్ప్ చేయడం వెళ్ళాలంటారు. కాబట్టి నేను ఒక లాస్ట్ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు చెప్పాల్సింది, రాజకీయంగా బలపడడం ఒకటే బీజేపీ ధ్యేయంగా పెట్టుకుందా? ప్రభుత్వ పరంగా ప్రజల సమస్యల పరంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ఎందుకు ముందుకెళ్ళట్లేదు? ఎస్, మీకు క్లారిటీ చెప్తాను. రాజకీయంగా బలపడడం కోసం భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించాలి. రాజకీయంగా నేను చెప్పనండి, చాలా డెలిబరేట్ స్టేట్మెంట్. నేను డెలిబరేట్ చెప్తున్నాను. రాజకీయం ఎప్పుడు స్థిరపడతారు? ప్రజలు మేలు చేస్తేనేగా. ఇప్పుడు ఏమి పని చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే జనసేన ఎదగాలి సాయి గారు, మీరు మరింత ఎక్కువగా పనిచేసి మాట అది. ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్షాలు బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, అధికార పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని అదే చెప్తాను. మరింత ఎక్కువగా పనిచేసి ప్రజల హృదయాలు చూరగొని అధికారులకు రావాలనుకుంటున్నా, అధికారుల భాగస్వామ్యం కావాలని కోరుకుంటాం తప్ప మాకు మరొక స్వార్థం లేదు. ప్రజలకు సేవ చేసిన తర్వాత వాళ్ళ గుండె చప్పుడు నేచురల్ గా మా కోసమే ప్రతినిస్తుంది. ఆ నమ్మకం మాకుంది. ఆ మేరకు వెంకయ్య నాయుడు గారు ఇప్పుడు దాకా మా ఖజానాకి, మన ఖజానాకి, ఆంధ్ర ఖజానాకి చేరింది 2014-15 రూపాయలు 7 కోట్లు ఫర్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఈస్ రివైడ్ ఎస్టిమేట్. 2015-16 208 కోట్లు. రైట్ టు ఇన్ఫర్మేషన్ సత్యదూరమైన ప్రకటనల ఇప్పుడు అది కాదండి. పోలవరానికి 100 కోట్లు ఇచ్చారు, ఇంకా రావా డబ్బులు ఎప్పటికీ 1000 కోట్లు ఇచ్చారు, ఇంకా రావా డబ్బులు 1000 కోట్లు చూస్తారు. ఇక్కడ అది నెగిటివ్ మైండ్, పాజిటివ్ ఆలోచించండి. 2 అంశాలు. కేంద్రంలో ఎన్డీఏలో కలిసి ముందుకు వెళ్ళడానికి ముఖ్య కారణము విభజించిన రాష్ట్రంలో ఇబ్బందులు వస్తాయి కాబట్టి భవిష్యత్తులో కేంద్రం ఆసరా అవసరం అనేది ప్రథమ ప్రాధాన్యత మీద ఆ రోజు వెళ్ళటం జరిగింది. దానిలో భాగంగా సరే ఇక్కడ వెంకయ్య నాయుడు గారు అనేటటువంటి మాట కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంది. ఎందుకంటే ప్రతిసారి ప్రతిష్టంభన వచ్చినప్పుడు ఆయన మధ్యలో కూర్చొని ఎంతో కొంత ఇక్కడ ఉండేటటువంటి ఇబ్బందులను తీర్చేటటువంటి ప్రయత్నం ఆయన ద్వారానే జరిగింది. మొత్తం అసలేమీ జరగలేదనేటటువంటి బ్లాంకెట్ స్టేట్మెంట్ కూడా నేను ఇవ్వను. అట్లానే అన్ని వచ్చేసినాయి అనేటటువంటి మాట మాట్లాడేటటువంటి అవకాశం అసలు లేదు. అయితే రావాల్సినంత వచ్చినాయి అనంటే రావాల్సినంత ఏదైతే ఉందో, ఏది చట్ట ప్రకారం రావాల్సినటువంటి అంశాల్లో కూడా కొన్ని అంశాల్లో నిర్లిప్తత జరిగిన మాట వాస్తవము, దాన్ని ఎవరు కాదనలేరు. అయితే కొన్ని అంశాల్లో బియాండ్ చట్టంలో లేనటువంటి అంశాలు కూడా ఇచ్చినవి కొన్ని ఉన్నాయి. వాటి అంశాలని పక్కన పెట్టేసి ఏదైతే ఇప్పుడు లోడ్ బడ్జెట్ ఉంది, పోలవరానికి సంబంధించి కూడా ప్రతి సంవత్సరము ఏదైతే పర్యావరణ అనుమతులు కూడా రెన్యూవల్ చేసుకుంటా పోయేటటువంటి పరిస్థితి కాకుండా ప్రతిష్టంభన పూర్తి స్థాయిలో తొలగించాలనేటటువంటి విధంగా మేము మాట్లాడుతూ ఉన్నాము. అదేవిధంగా పోలవరమే కాదు, ఇంకోటి ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఇది స్పెషల్ స్టేటస్కి సంబంధించి ఇవ్వడానికి కుదరదు అని చెప్పిన తర్వాత స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ కింద చెప్పినటువంటి అంశాల్లో కూడా వాళ్ళు ప్రకటిస్తున్నట్టు ఇవన్నీ మేము ఇచ్చేసామనే దానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా మేము లేవు. ఎందుకంటే ఏ అంశంలో అయితే అందులో ప్రకటించి వాస్తవ రూపమైనటువంటి అంశాన్ని మాత్రమే మేము ఆహ్వానిస్తాం, కానీ భవిష్యత్తులో ఎప్పుడో జరుగుద్ది అనేటటువంటి అంశానికి సంబంధించి అది మెటీరియలైజ్ అయినప్పుడే మాత్రమే స్పందించడం జరుగుద్ది. మహానాడు వేదిక కూడా మీరు గమనించినట్లయితే నేనే ప్రతిపాదించాను దానికి సంబంధించినటువంటి తీర్మానం. ఏ అంశాల్లో ఇప్పుడు పెండింగ్ ఉంది, రైల్వే జోన్కి సంబంధించినటువంటి పెండింగ్ కావచ్చు. అలాగే దుగ్గరాజపట్నం పోర్ట్ అన్నారు, దుగ్గరాజపట్నం పోర్టు నాన్ వైబుల్ అని తేల్చిన తర్వాత ఆల్టర్నేటివ్ పోర్టుని మేము అడిగినప్పుడు అప్పటికి ఏది మహానాడుకి ఇప్పటికి గ్యాప్ లో ఇవాళ మాకు ఆల్టర్నేటివ్ పోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చారు సాగరమాల ప్రాజెక్ట్ కింద మీరు ఒకటి తీసుకోండి అనేటటువంటి మాట చెప్పారు. ఆ విధంగా కొన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్తున్న మాట వాస్తవం, అసలు ఏమీ రాలేదనేటటువంటి మాట నేను మాట్లాడలేను. అలా అని అన్ని ఏదో జరిగిపోయింది, అద్భుతం జరిగిపోయిందని చెప్పేటటువంటి అవకాశం కూడా లేదు. అయితే ఒకటి ఇందాక వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, స్పష్టంగా సిద్ధాంతం ఎక్కడుందండి? అసలు వ్యక్తి పలానా వ్యక్తి అని తెలవకుండా ముందే మద్దతు ఇచ్చేటట్టువే సిద్ధాంతమా? ఏమండి ఇప్పుడు ఉన్నటువంటి అన్ని కేసులను ఒకేసారి కలిపి మీరు ఒకేసారి దాన్ని ట్రయల్ నడపాలి అని చెప్తే కోర్టు ఒప్పుకోలేదు.
డెఫినెట్ గా ప్రజల్లో చెప్పానండి కానండి వైసీపీకి సంబంధించి వాళ్ళ నాయకత్వం మీద నమ్మకం లేని తత్వం స్పష్టంగా కనబడుతుంది. భవిష్యత్తులో అసలు నాయకుడే ఉంటాడా లేడా అనేటటువంటి ప్రమాదం ఆ పార్టీకి సంబంధించి కొంచెం ఉంది. వాళ్ళ ప్రవర్తన వ్యవహార శైలిని చూసినట్టయితే మీరు ప్లేనరీలో చూడండి, రోజా అడ్డం పెట్టి 10 సార్లు తిట్టమన్నాడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి అదే మీ సిద్ధాంతము. మీ సిద్ధాంతం అడుగడుగున అభివృద్ధిని అడ్డుకోవటం మీ సిద్ధాంతము. ఏ విధంగా నేను సీఎం అవుతాను అనేటటువంటి కాదండి, నేను సీఎం అవుతాను అనేటటువంటి మాట మీ సిద్ధాంతమా కాదండి, నేను సీఎం అవుతాను అనే మాట మీ సిద్ధాంతమా? ప్రజలు మీరు ఏ అంశంలో కలిసి వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు వెళ్ళారు? అడుగడుగున ఆటంకాలు, అభివృద్ధి నిరోధకులు, అభివృద్ధి కంటకులుగానే ఉన్నారు వైసీపీ వాళ్ళు. 1 minute ఈ రోజు డిబేట్ లో నేను రేస్ చేయాలనుకున్న అంశం లక్ష్మీనారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజలకు అందాల్సిన విషయాలు అందకుండానే అప్పుడే ఎన్నికల హడావిడిలోనే రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి అన్నమాట. అసలు తెలుగుదేశం రాజకీయాల్లో ఎక్కువగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాకు చాలా కీలకమైన 2 సంవత్సరాలు ముందు రాష్ట్రానికి మేము ఇచ్చినటువంటి హామీలతో పాటు నిధులు లేవని విధుల నుంచి తప్పించుకోకుండా చేసేటటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళేటటువంటి ఒక బలమైన పక్షంగా ముందుకెళ్దామనే విధిలో ఉన్నాం. కానీ మేము మా దగ్గర వెరీ క్లియర్ అండి. ఇప్పుడు ఉద్దానం సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేశారు. ఊరికి నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నామా? అక్కడ డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేయడం కానీ 2500 రూపాయలు ఏదైతే పెన్షన్ ప్రకటించడం కానీ మేము ఎక్కడ కూడా కళ్ళు మూసుకొని కూర్చోలేదే. నిర్మాణాత్మకంగా వచ్చే ఏ సూచన ఎప్పుడు మేము కాదా? కళ్యాణ్ గారు సార్ ఒక్క పాయింట్ నేను చెప్తాను. టీడీపీకి బాధ కలిగిన నిజం ఎప్పుడు నిష్ఠూరంగా ఉంటుంది. వెన్ యు ఆర్ చేజింగ్ ఎ డెవిల్ యు విల్ బికమ్ ఎ డెవిల్ అన్నట్టు ఒక చక్కటి చైనీస్ ప్రోవర్బ్ లాగా ప్రతిపక్షం నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోవడం వల్ల ప్రతిపక్షం అనేటువంటిది ఎంతసేపు కూడా పవర్ సెంట్రిక్ రాజకీయాలకి ఆసక్తి చూపడం వల్ల అసెంబ్లీలోకి వెళ్ళిన మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ రోజు దాకా 2019లో కుర్చీ ఎక్కాలనేటువంటి దాహార్తితో ముందరకెళ్ళడం వల్ల కొంత టీడీపీ కూడా గాడి తప్పినటువంటి వాట వాస్తవం. అంతకు పూర్వం 2 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని ఇవాళ పరిపాలన మనం పక్కన పెట్టి చూస్తే ఎవరు బాధపడ్డా ఇవాళ మిత్రులు ఖండించినా కూడా కొంత నేతల మీద పట్టు కోల్పోయినటువంటి వాట వాస్తవం. ఇవాళ పరిపాలన గాడి తప్పింది. సరైనటువంటి వాళ్ళకి టీడీపీలోనే సరైనటువంటి వాళ్ళకి అవకాశం చేజెక్కగా అంతర్గత కలహాలతో ఇవాళ టీడీపీ సైతం పరిపాలన మీద కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి వ్యూహంలోనే ఉచ్చులోనే వాళ్ళు కూడా పవర్ సెంట్రిక్ పాలిటిక్స్ లోకి వెళ్ళారు. ఇందాక మన విశ్లేషకులు చెప్పినట్టు ఇవాళ నిజంగా ప్రజలు ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళాలా లేదా పాలకపక్షం దగ్గరికి వెళ్ళాలా ఏ పక్షం దగ్గరికి వెళ్ళాలనేటువంటి పరిస్థితుల్లోకి రాష్ట్రం నిజంగానే సార్ ఇవాళ మనకి ఇండస్ట్రియల్ కారిడార్ పేపర్ మీద ఉంది సార్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మనకు కనబట్ల అంటే మన చర్చలో కూర్చున్నది తేలిక కాదనేటువంటి విషయం ఒకటి వాస్తవం. అక్కడ పరిపాలిస్తున్నటువంటి ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్న ముఖ్యమంత్రి వారు ఎవరన్నా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినా ఎక్కడ మనం మాట్లాడుకున్న తేలికైతే కాదు. కానీ దేర్ ఈస్ ఆల్వేస్ ఎ బెటర్ స్కోప్ ఫర్ గివింగ్ ప్రాపర్ అండ్ బెటర్ అడ్మినిస్ట్రేషన్. ఇవాళ పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ మీద లేదు సార్. ఇదే నేను ఎలా చెప్తానంటే ఒకటే ఇండెక్స్ రాజశేఖర రెడ్డి గారితో కంపారిజన్ ఎక్కలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు పూర్వ పరిపాలనని ఇండెక్స్ కింద తీసుకున్నా కూడా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. రైట్, ఇప్పుడు ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఏపీలో రాజకీయ పార్టీలు హామీల వర్షం గుప్పిస్తున్నాయని బీజేపీ నేత కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి చెప్తున్నారు. హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ప్రశ్నించాలంటున్న పురంధేశ్వరితో మా ప్రతినిధి విజయసారథి ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి తొందరగానే మొదలైంది. అన్ని పార్టీలు హామీలు ఒకదాని నుంచి ఒకటి పోటీపడి మరీ గుప్పిస్తున్నాయి. మరోవైపున కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర స్థాయిలో మీటింగ్లు కూడా స్టార్ట్ చేసింది. ఇంత తొందరగా ఎలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ప్రస్తుతం మనతో తెలపడానికి కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి ఉన్నారు. ఆమె నుండి తెలుసుకుందాం. మేడం, తెలుగు రాష్ట్రాల్లో ఇంత తొందరగా ఎన్నికల హడావిడి ప్రారంభం అవడానికి కారణం ఏంటి? ఇంకా 2 సంవత్సరాల కాలం అంటే చాలా ఏదో ఎక్కువ కాలం ఏమి లేదండి, దగ్గరగానే ఉంది. అయినప్పటికీ కూడా మీకు నేను తెలియజేసేది ఏమిటంటే మేము ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవట్లేదు, ఈ సమావేశం ఇక్కడ నిర్వహించుకోవట్లేదు. ప్రతి సంవత్సరం కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి పదాధికారుల సమావేశం ఏదైతే మేము నిర్వహించుకుంటామో దాని ద్వారా ఏదైతే దిశానిర్దేశం మేము చేసుకుంటామో దానికి సంబంధించినటువంటి సమావేశం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. కనుక ఈ సమావేశాన్ని ఎన్నికలతో ముడిపెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు. మేము ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనేక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఈ సమావేశాల ద్వారా ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి పదాధికారులు కావచ్చు, సభ్యులు కావచ్చు, వారికి విషయావగాహన కల్పిస్తూ ఏ విధంగా ఈ విషయాలన్నింటి కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లాలనేది ఎప్పటికప్పుడు మేము నిర్వహించుకునేటువంటి కార్యక్రమం. కనుక దీనికి ఎన్నికలకి ఎటువంటి సంబంధం లేదు. మీరు అన్ని పార్టీలు ఇస్తున్న హామీలు చూస్తున్నారు. అటు జగన్ నవరత్నాలు అంటుంటే చంద్రబాబు ఆల్రెడీ ఉద్దానం
వృద్ధానం బాధ్యులకి పెన్షన్ అంటూ మొదలుపెట్టారు. వీటిని చూస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతారండి? వీళ్ళు ఇస్తున్న హామీలు ఆచరణయోగ్యమేనా? నేను అనేది అది ప్రజలు ఇప్పుడు వారందరినీ కూడా నిలదీయవలసినటువంటి విషయం. సరే మీరు ఇస్తానంటున్నారు, కానీ వాటికి సంబంధించినటువంటి వనరులు ఎక్కడి నుండి తీసుకుని వస్తారు? ఇప్పటికే అంటున్నారు రాష్ట్రం లోటు బడ్జెట్ ఉంది, మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నటువంటి సందర్భంలో ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి వాగ్దానాలు చేసినట్లయితే ప్రజలు చైతన్యంతో మీరు చేసింది బాగానే ఉంది, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయాల్సిందే, కాకపోతే వాటికి కావాల్సినటువంటి వనరులు ఎక్కడి నుండి సమకూరుస్తారనేటువంటి విషయం కూడా ప్రజలు తెలియజేయవలసినటువంటి బాధ్యత వాళ్ళ పార్టీస్ మీద. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ముందస్తు ఎన్నికలు వచ్చే పరిస్థితి ఏమైనా కనబడుతుందా? నాకైతే అనిపించట్లేదండి. 2019 నిర్ధారించినటువంటి సమయంలోనే ఎన్నికలు జరుగుతాయి. మీరు గవర్నర్గా వెళ్ళే ఛాన్స్ ఉందంటే ప్రచారం కూడా నడుస్తుంది. మీరే అన్నారు కదా ప్రచారం అని. థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం రాష్ట్రంలో అయితే ముందస్తుగా ఎన్నికలు వచ్చే హడావుడి అయితే ఏమి కనిపించట్లేదు, కానీ తాము చేసిన ఏ కార్యక్రమాలైనా కూడా ప్రజల అవగాహన పెంచడానికి తప్ప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాదని అంటే బీజేపీ తరఫున పురంధేశ్వరి చెప్తున్నారు. అయితే ఇతర పార్టీలు ఇస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆచరణ యోగ్యమా కాదనేది ప్రజలు ఆయా నేతలను నిలదీయాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉందని పురంధేశ్వరి చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరా నానితో విజయసారథి, భారత్ టుడే. అది పురంధేశ్వరి గారి మాటలు. ముఖ్యంగా తీసుకురావాల్సినన్ని నిధులు టీడీపీ తీసుకురాలేకపోతోందా, ఇవ్వద్దు అనే కోణంలో టీడీపీని ఇరుకున పెట్టాలనే కోణంలో బీజేపీ వ్యవహరిస్తోందా? ఈ రెండు అంశాలు పక్కన పెడితే అసలు రాజకీయంగా టీడీపీని ఇరుకున పెట్టాలనే వ్యూహంతోనే వెంకయ్య నాయుడుని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు అనే ఒక చర్చ కూడా నడుస్తున్న సందర్భం ఇది. ప్రస్తుతం లక్ష్మీనారాయణ గారు, బీజేపీ టీడీపీ మీరు ఇందాక చెప్పిన మాటని అసలు ప్రజా సమస్యల్ని పక్కన పెట్టేసి రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయి, అదే పెద్ద విషాదం అనేది మీరు చెప్తున్న మాట. సరే, ఇప్పుడు వైసీపీ, టీడీపీ, బీజేపీ, అటు జనసేన, ఈ 4 పార్టీలు ఎవరు ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నారు? నిజంగా పోరాడుతున్నారా? మీరేం చెప్తారు? బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో. దేశవ్యాప్తంగా మోడీ ప్రభావం పెద్ద ఎత్తున ఇంకా ఉండవచ్చు. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు బలహీనమైన స్థితిలో ఉన్నాయి కాబట్టి ఆయన బలమైనటువంటి నాయకుడిగా, నాయకత్వంగా కనిపిస్తామన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వంలో భవిష్యత్తు చూసుకునేటువంటి వాళ్ళు భవిష్యత్తులో కూడా ఈయన ఉంటాడేమో అనేటువంటి భావనతో బలహీనులుగా ఉండేవాళ్ళు లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. బలహీనులుగా ఉన్నటువంటి వాళ్ళు అవి వివిధ కారణాల చేత కావచ్చు. అవి ప్రాంతీయ పార్టీల నాయకులుగా ఉండేటువంటి వాళ్ళు మరీ వంగిదండాలు పెట్టడానికి, కలిసిపోవడానికి కారణాలుగా మనం భావించవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి బీజేపీ అత్యంత బలహీనంగా మారిపోయింది. మధ్యలో బలపడతామని ఊహాగానాలు వేసుకున్నారు, కానీ బలహీనపడిపోయింది. కారణం ఏంటి? ఇవాళ ప్రజల మనోభావాలే కొలబద్దగా ఉండాలి. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు బీజేపీ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల? విభజన చట్టంలో పేర్కొన్నటువంటివి చెయ్యలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించవచ్చు, నాబార్డు నుంచి కొద్దిగా లోను ఏర్పాటు చేయవచ్చు, కానీ మిగిలినటువంటి అంశాల్లో ఏం చేస్తున్నది అనేటువంటి దానిపైన తీవ్రమైనటువంటి మనోవేదన ఉన్నది. ప్రజలు క్రిటికల్గా ఉన్నారు, వ్యతిరేకంగా మారిపోయారు. అందువల్ల చాలా ప్రజల యొక్క భావాలను చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ గుదిబండ. అది టీడీపీతో కొనసాగినా ఆ గుదిబండగా మారవచ్చు, లేదా కొత్తగా కౌగిలించుకోవాలనుకున్నటువంటి శక్తులు కూడా గుదిబండగా అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది భవిష్యత్తులో. ఒకటి. ఇక అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ఏమీ చేయలేదని ప్రజలు ఫస్ట్ దాంట్లోనే మీరు చెప్పింది బీజేపీతో ఉండడం వల్ల సమస్యలు అంటున్నారు, కానీ బీజేపీతో ఉండాలని తహతహలాడుతున్నాయి. అది వాళ్ళు పడుతున్నారు. కేంద్రంలో బలంగా ఉన్నారు కాబట్టి ఆ కేంద్రంలో కూడా భవిష్యత్తులో కూడా ఉంటారనేటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకున్నటువంటి బలహీనతల రీత్యా వాళ్ళను కోరుకుంటున్నారు. నా అభిప్రాయం అది ఒకటి. రెండవది, రాష్ట్రానికి వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఎవరు అనడంలా, అవినీతి పూర్తిగా ప్రక్షాళన అయిపోయిందని ఎవడు భావించడంలా, ప్రజలకు అన్నీ జరిగిపోతున్నాయనేటువంటి భావన లేదు, అసలు ఏమీ చేయడం లేదనేటువంటి భావన. కళ్ళకు కనిపించేటువంటి ఫలితాలు ప్రజలు సమీక్ష చేసుకుంటారు. ప్రతిపక్షం తన పాత్రను కొన్ని సందర్భాల్లో పోషించడం లేదంటే పోషిస్తూ ఉంది, కానీ బై అండ్ లార్జ్ చూసేటప్పటికి అక్కడ ఒక నైతికమైనటువంటి బలహీనత ఉండడంతో శాసనసభ కాడికి పోయామనుకోండి, శాసనసభ పని విధానమే గొడ్డలు పెట్టి గురైంది. మాట్లాడితే అవినీతి కేసులే, అవినీతి ఆరోపణలు ప్రత్యారోపణలే, ప్రజా సమస్యలు రావడంలా. అందువల్ల ప్రజలు ప్రధానంగా నష్టపోయారనేటువంటి భావన రాష్ట్రంలో ప్రజల్లో ఉన్నది. అందుకని ఏం ప్రత్యామ్నాయం అనేటువంటిది ఆలోచించుకుంటున్నారు. విశ్లేషకులు చెప్పిన దాంట్లో ఒకటి అర్థవంతమైన పాయింట్.
బాగా సంపాదన పరులైన తల్లిదండ్రులు పిల్లలంటూ కన్న తర్వాత వాళ్ళ పెంచలేకపోతే మీకు ఇంకో రకమైనటువంటి ఏదో లబ్ధి చేకూరుతామని చెప్పి కేర్ టేకర్ల దగ్గర పెట్టినట్టు ఇంకొక ఆయాల దగ్గర పెట్టినట్టు ఇవాళ బీజేపీకి అంటూ ఆంధ్రాలో తమ బీజేపీ పిల్లలంటూ ఒకటి ఉంది ఇక్కడ. దాన్ని మొన్నటిదాకా ఏం చేసింది, తీసుకెళ్లి టీడీపీ భోజనాల మీద వేసింది. సర్లే కదా 15 సీట్లు ఎత్తే ఇందాక సోదరులు చెప్పినట్టు ముక్కుతో ముళ్ళుతో 2 సీట్లతో అయితే బయటకు వచ్చారు. ఇవాళ రేపు అన్న రోజు ఒకేళ మీరందరూ ఫస్ట్ లో ఎత్తుకున్న పాయింట్, రేపొద్దున వాళ్ళ రాష్ట్రపతి ఎలక్షన్ వాళ్ళు అయిపోయింది. రేపు నుంచి రాజకీయ సమీకరణాలు ఒకవేళ మారితే, ఒకవేళ చంద్రబాబు నాయుడు తిరగబడితే, చంద్రబాబు నాయుడు గారికి రావాల్సిన రాష్ట్ర నిధులు రావట్లేదని చెప్పి ప్రజలను మమేకం చేసుకోవడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫెయిల్యూర్స్ ని బీజేపీ మీద వేస్తే మనం గట్టెక్కాలి. ఖచ్చితంగా మన పార్టీ అయితే ఎన్నో కొన్ని సీట్లు రావాలి, ఆల్టర్నేటివ్ గా చూసుకుందాం అనేటువంటి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడెక్కడ డెలిబరేట్ ప్రకటన ఏమి లేదు. ఇవాళ మేము బీజేపీ కలిసి మేము వైసీపీ వెళ్తామని చెప్పడం లేదు. కాకపోతే పాలిటిక్స్ ఎప్పుడు ఎట్లా ఉంటది, అన్ని బాణాలు అంబుల్లో చూపెడతాం, కానీ ఆ బాణాలు కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ బాణాలు కూడా కాళ్ళ దగ్గర పెట్టుకుంటాం. ఇలాగా రేపు అన్న రోజు ఒకవేళ మన బీజేపీ అనే గుదిబండని టీడీపీ మోయడానికి ఆకాంక్ష చూపించకపోతే, స్పెషల్ స్టేటస్ అన్నది టీడీపీ పీక్ చుట్టుకున్నప్పుడు కోతి పిల్లలు ఎక్కడ దాకా మోస్తుందండి తల్లి, నీళ్ళు దాని తలదాకా రానంతసేపు మోస్తుంది, ఆ తర్వాత అదే పిల్లల్ని కింద పెట్టి తల్లి వెళ్తుంది. అలాగే టీడీపీ ములగనంతసేపు బాగానే ఉంటది. టీడీపీ ములిగే పరిస్థితి వస్తే రాష్ట్రంలో జరిగినటువంటి వైఫల్యాలు, అనుకున్నటువంటి విధానంలో వీళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో అమలు చేయలేకపోవడాలు, ఈ అన్నింటికి ఒక రకమైన కనెక్షన్ సెంట్రల్ నుంచి ఫండ్స్ తో రిలేట్ ఉంటది. ఎందుకంటే 17,000 కోట్ల పైచీలకు డెఫిసిట్ బడ్జెట్ లో ఉన్న మనం సెంట్రల్ ఇవాళ అందులో ఒకవేళ టీడీపీ రేపు పొద్దున్న ఎలక్షన్ అయిపోయింది, నెక్స్ట్ బడ్జెట్ అయిపోతుంది వచ్చే సంవత్సరం, ఆ బడ్జెట్ అయిపోయిన తర్వాత వాస్తవానికి టీడీపీకి సెంట్రల్ తో సంబంధం పెద్దగా ఏమి ఉండదు. అప్పుడు తూచందనుకోండి పరిస్థితి ఏంటి, అప్పుడు పిల్లలు ఎవరు మోస్తారో ఆల్టర్నేటివ్ ఆయాన్ని పెట్టుకుంది వైసీపీని. ఏముంది సరే కేసులు సంగతి చూద్దాంలే, ముందైతే రా నువ్వు మార్కెట్ లోకి అయితే ఫేవర్ ఉత్తినే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏ ఫేవర్ పంపించేస్తారు. ఏ గవర్నమెంట్ ఎస్పెషల్లీ సెంట్రల్ ఒక మనిషి ఒక పిఎం ఒక మనిషికి అపాయింట్మెంట్ ఇచ్చారంటే అది ఎలాంటి ఫేవర్ వెళ్తుంది అనేటువంటిది ఆలోచించుకుంటారు. ఆ ఫేవర్కి అర్థం ఏమీ లేదు. 2019లో టీడీపీ తూచంటే వైసీపీ సంకనెత్తుకోవాలి. కాదు కళ్యాణ్ గారు, ఇప్పుడు మీరు టీడీపీ బీజేపీ రెండు కాంబినేషన్స్ చెప్పారు కాబట్టి పర్మిట్స్ అండ్ కాంబినేషన్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఎవరు ఫెయిల్ అయినా రావాల్సిన నిధులు రాలేదనంటే టీడీపీ బీజేపీ రెండు ఫెయిల్ అయినట్టు కాదా? బీజేపీ మీద నెట్టేసి టీడీపీ బయట పడగలుగుతుందా? ఒక 10% ఆఫ్ సింపతి టువర్డ్స్ స్టేట్ గవర్నమెంట్ ఏముంది అంటే, ఫస్ట్ నుంచి కూడా పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మన ఫార్మేషన్ అయిన తర్వాత రాష్ట్రానికి ఉన్న పరిస్థితి 17,000 కోట్ల పైచీలకు డెఫిసిట్ బడ్జెట్ లో ఉన్నాం, ఇన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్నాం, కేంద్రం మనకు చేయూతనిస్తే తప్ప మీరు కావాలంటే ఆ రికార్డు తీసుకుని చూడండి. చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ల తర్వాత అంశాన్ని వాళ్ళు ఆలోచిస్తారు సార్. ఆయన చాలా తెలివితేటలుగా పదవిలోకి రాగానే పెట్టిన ఫస్ట్ మీటింగ్ ఆంతర్యం ఏంటంటే లాస్ట్ లో తేడా వస్తే చూపించుకునే రికార్డు అదే, మీడియా ఛానల్స్ లో ప్లే చేయబోయే రికార్డ్ అదే. సింపుల్ లాజిక్ సార్ అది. ఎందుకంటే మధ్యలో కూడా మీడియా ఛానల్ ఉన్నాయి సార్, మధ్యలో కూడా మీడియా ఛానల్ ఉన్నాయి, ఆ రికార్డ్ కూడా ఉన్నాయి. రియాలిటీ కూడా సార్, అది రియాలిటీ కూడా. అందుకని ఖచ్చితంగా ఫండ్స్ అయితే రాలేటువంటి విషయం వాస్తవం. టీడీపీ ప్రభుత్వానికి అందాల్సినటువంటి సాయం అందకపోగా కొత్తగా జీఎస్టీతో 3,800 కోట్లు తీసుకొచ్చి ఆల్రెడీ వాసిపోయిన అవడమే మళ్ళీ కొట్టినమాట వాస్తవం. ఇవన్నీ మేము మళ్ళీ అధికారంలోకి వస్తే 5 పట్ల కింద ఇస్తామని బీజేపీ చెప్పింది. ఇలాంటివన్నీ వ్యాట్లో ఏం చేశారో సిఎస్టీలో ఏం చేస్తారో అన్ని చూసాం. అందుకు రాష్ట్రం అయితే మైనస్ లో ఉంది. ఒకటండి, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా రియల్ కేర్ టేకర్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఏపీ చంద్రబాబు నాయుడు అనేది సుస్పష్టమైంది. ఎందుకంటే ఇన్ని రకాల కష్టాలు ఇబ్బందులు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. వివిధ రకాల రాజకీయ పక్షాలు బాధ్యత కలిగినటువంటి వాళ్ళు, అంటే బాధ్యత లేని వాళ్ళు మాట్లాడేటటువంటి విధానాలు వేరేగా ఉన్నాయి. మాట్లాడుతున్నటువంటి క్రమంలో కూడా ఇవాళ మీరు గమనించినట్లయితే ఇంత లోటు బడ్జెట్ ఉంది, ఇంత ఇబ్బంది ఉందన్నటువంటి పరిస్థితుల్లో కూడా 43 లక్షల మందికి ఇచ్చేటటువంటి పెన్షన్లో ఏ రోజు కూడా డేట్ మారట్లేదు. 54 లక్షల మందికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి ఈ 2 దఫాలు చేసి 3వ దఫాకి సంబంధించి ఈ మంత్ ఎండింగ్కి ఆ ఇన్స్టాల్మెంట్ని రెడీ చేసుకోవటం, ఏదైతే 2018 ఎండింగ్ కల్లా మొత్తం కూడా రుణమాఫీకి సంబంధించిన 24,000 కోట్లు కూడా పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్ళడము. అదేవిధంగా ఇక్కడ ఇందాక చెప్పినటువంటి ఉద్దానం బాధితులకి సంబంధించిన అంశాలతో పాటు రైతులకి సంబంధించి కూడా భవిష్యత్తులో ఒక పెన్షన్ లాగా ఎవరైతే ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు కూడా ఇచ్చేటటువంటి దానికి కార్యాచరణ ఒకటి మొదలవుతా ఉంది. 2.5 హెక్టారు 2 హెక్టార్ లోపు ఉండే వాళ్ళకి ఏ విధంగా చేయాలనేది, దాంతోపాటు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేది కూడా బయటికి కనపడకుండా ఉండేటటువంటి విధంగా ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమంలో ఎక్కడ కూడా నిధులు లేవని విధుల నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. ప్రతిపక్షం ఏదైతే ఉందో గతంలో ఉన్నాయి, ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు.
తీగ ఎంతవరకు లాగాలో అంతవరకు లాగి వదిలేటటువంటి వారు. అటువంటి పరిస్థితి లేని ప్రతిపక్షం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా సంయమనంతో సరే ఉన్నటువంటి వాళ్ళు ఒక కాళకేయ టీం ఏదైతే ఉందో, బాహుబలిలో కాళకేయ టీం ఏదైతే ఉందో ఆ టీం లాగా ఏ విధంగా వెంటడి వేధిస్తున్నప్పటికీ కూడా అభివృద్ధి మాత్రమే తారక మంత్రం మనం అడుగడుగునా వేయటం జరుగుతుంది. బీజేపీతో టీడీపీకి సంబంధించిన సంబంధాలే. ఫస్ట్ మీరేమంటున్నారంటే బీజేపీ వల్ల, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వల్ల, వారితో సఖ్యతతో ఉండడం వల్ల నిధులు రాబట్టుకోగలుగుతామన్నది మీరు ఫస్ట్ నుంచి చెప్తున్న మాట. ఎన్నో సందర్భాల్లో కూడా ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు గట్టిగా ప్రశ్నించట్లేదు అన్నప్పుడు కూడా ఇదే మాట చెప్తూ వస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్ష్మీనారాయణ గారు అన్నారు బీజేపీ ఒక గుదిబండగా మారుతోందని. బీజేపీ గుదిబండగా మారుతోందా? బీజేపీ వల్ల లాభం ఉందా? ఈ విషయంలో క్లారిటీ. ఇక్కడ 2 రకాల అంశాలండి. ఫ్యూచర్ ఈజ్ హైపోథెటికల్, దాని గురించి ఇప్పుడు మాట్లాడలేం. స్పెషల్ కేటగిరీ వెరీ వెరీ మచ్ హైపోథెటికల్. మీరు ఎన్ని మాట్లాడినా స్పష్టమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా చెప్పేది రేపు ఎల్లుండనే హైపోథెటికల్. అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి సంబంధించి ప్రశ్నించలేదనేది మాట అవాస్తవము. అనేక సందర్భాల్లో ప్రశ్నించటము, అసెంబ్లీలో కూడా 2 సార్లు రిజల్యూషన్ పాస్ చేశాక ఈ సందర్భాల్లో మేము ఈ లేకపోతే స్పష్టత వాళ్ళు చెప్పిన తర్వాత సాధించలేదు అన్నది మాట వాస్తవమే కదా. ఏమండి, మీ జేబులో 100 రూపాయలు పెడతాను అని చెప్పినటువంటి వ్యక్తి ఆ 100 రూపాయలు పెట్టడానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయని చెప్పిన తర్వాత దానికి వెంటబడేదానికన్నా 50 రూపాయల నోట్లు 2 ఇస్తానన్నా, 10 రూపాయల నోట్లు 10 ఇస్తానన్నా దాన్ని తీసుకునేటటువంటి అవకాశము తెలివైనటువంటి వాడు ఎవరైనా చేసి. అయితే చెప్పినటువంటి 10 రూపాయల నోట్లు 10 ఇస్తాడా లేదా, 50 రూపాయల నోట్లు 2 ఇస్తాడా లేదా అనేది ఆ చెప్పినటువంటి వ్యక్తి నిబద్ధత మీదే ఉంటుంది. ఆ వ్యక్తి నిబద్ధత పాయింట్ అంటే వాస్తవం అది. ఇంకొకటి స్పష్టమైనటువంటి విధానం తెలుగుదేశం పార్టీలో ఒకటి అభివృద్ధి, ప్రజలు ఆకాంక్షించేటటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, ప్రజలు ఆకాంక్షించేటటువంటి సంక్షేమం ఏదైతే ఉందో, ప్రజల యొక్క నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని శిరోధార్యంగానే ముందుకు అడుగులు వేయటం జరుగుతుంది. అంతకు ముందు మేము తీసుకున్నటువంటి నిర్ణయం కానీ భవిష్యత్తు నిర్ణయం కానీ ప్రజల యొక్క నిర్ణయం మేరకు మాత్రమే ముందుకు వెళ్తుంది. ఒకటి స్పష్టంగా ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఎవరైతే అంటగాగుతున్నటువంటి పార్టీ ఈ ఉంటుందో ఊడుద్దో తెలియనటువంటి పార్టీ నాయకుడు అసలు కంటిన్యూషన్ ఆ నాయకత్వం చేస్తాడో చేయలేని పరిస్థితులకు ఉత్పన్నమవుతుంది అనేటటువంటి అంశాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నటువంటి పార్టీ వాళ్ళు చూసుకోవచ్చేమో కానీ ఆల్టర్నేటివ్స్ ఎటువంటి ఆల్టర్నేటివ్స్ చూసుకోవాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ లేదు. తెలుగుదేశం పార్టీ ముందు ఉన్నటువంటి వాదన ఒకటే, అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, అర్హులకి సంక్షేమం. దాని వైపే మేము నడుస్తాం. ఎవరు ఎన్ని మాట్లాడినా మా విధానం నినాదం ఆ విధంగానే ఉంటుంది, మా ప్రయాణం కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ పాయింట్ మీరు గమనించారా, సోదరుడు అన్ని చెప్పాడు బ్యూటిఫుల్ గా చెప్పి లాస్ట్ ఏమన్నాడు 10 ఇస్తారా 250 ఇస్తారా అన్నది ఉండదు. నేను చెప్తుంది అదే. లాస్ట్ లో టీడీపీ ఎప్పుడు కూడా అంటే ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పాలిటిక్స్. మనం ఎవరిని క్రిటిసైజ్ చేయలేం. రాజకీయాల్లో ఆడాల్సిన ఆటంతా ఆడతారు. కురుక్షేత్రం లాస్ట్ లో కృష్ణుడి దగ్గర నుంచి ఆడించాడు అంటారు. సింపుల్ లాజిక్. ఇక్కడ ఎప్పుడు కూడా బ్లేమ్ గేమ్ ఉంటుంది. ఈ బ్లేమ్ గేమ్ లో బీజేపీ ఏం కాబోతుందో కూడా బీజేపీకి తెలుసు సార్. ఎందుకంటే ఇక్కడ స్టేట్ లో మనకు చాణక్యుడు ఉంటే సెంట్రల్ లో చక్రం తిప్పుతున్న మోడీ గారికి 2019 ఫోర్కాస్ట్ ఉంటుంది. ఎస్, prediction is always hypothetical in politics, but a mere expectation and forecast will be there. అంచనా లేకుండా ఖచ్చితంగా ఒక అడుగు పడదు. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా ఒక అడుగు అయితే వైసీపీని ఉత్తినే పిలిచి కూర్చోబెట్టారు సార్. అన్ని కేసులు ఉండి ఆలోచించండి సార్, ఇవాళ దాకా దేశ చరిత్రలో జరగల. అన్ని కేసులు ఉన్నప్పుడు అంటే నేను అక్కడ అతను ముద్ద అనట్లా, అన్ని కేసులు ఉన్నప్పుడు అంత యునానిమస్ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ మీరు పాయింట్ అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఏదన్నా కూటమితో వచ్చాడండి, ఆ కూటమిలో ఒక భాగస్వామి అండి, తప్పదులేండి కేసులు ఉన్నా అనుకుంటే వేరు. ఒక యునానిమస్ గా గెలిచినటువంటి ప్రైమ్ మినిస్టర్ అసలు కలవాల్సినటువంటి అవసరం లేనటువంటి ఒక కలయిక. ఏ రకంగా ముఖ్యమంత్రి అదే రాష్ట్రంలో పాలక ముఖ్యమంత్రి ఫారెన్ టూర్ లో ఉండగా ఆ రోజు ఈ మనం వెంకయ్యనాయుడు గారు కూడా ఊర్లో అవైలబిలిటీ లేనప్పుడు కలిసిన కలయిక ఒక భయంకరమైన రాజకీయ కూటమికి ఇచ్చిన సంకేతం. లక్ష్మీనారాయణ గారు, బ్లేమ్ గేమ్ లో ఎవరికి ఎంతవరకు అవకాశాలు ఉంటాయి? ఇక్కడ బ్లేమ్ గేమ్ అని మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. బీజేపీ వల్లనే రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదన్న మాట టీడీపీ ఒకవేళ అటువంటి స్లోగనే తీసుకునే రోజు వస్తే గనక దాన్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉంటుందా? రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు నిందలేసుకునేటువంటి రాజకీయ క్రీడ ఆడవచ్చు, కానీ ప్రజలు దాన్ని కోరుకోవడం లేదు. ఎవరు ఏం చేస్తారో మాకు అవసరం లేదు. ఇవాళ మీ రాజకీయ పార్టీలుగా మీ యొక్క బాధ్యత ప్రజల పక్షాన్ని నిలబడి చేసేది ఏంటి? ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారు, అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారు? మీకు ఓట్లేసి గెలిపించాం,
అధికారంలో ఉండేవాళ్ళు అధికారం ప్రభుత్వాన్ని ఉపయోగించి ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలి. చెప్పిన మాటలు చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయాలి. అది కేంద్రంలో ఉండేవాళ్ళు కానీ రాష్ట్రంలో ఉండేవాళ్ళు కానీ. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా మీకు ఓట్లేసి గెలిపించాం. 5% 4% మీకు తక్కువ వచ్చి మీరు అధికారంలోకి రాకపోవచ్చు. కానీ మీ నిజాయితీ ఏంటి? ప్రజల పక్షాన పోట్లాడుతున్నారా లేదా నిజాయితీగా? లేదా మీకోసం మీరు రాజకీయ క్రీడ ఆడుతున్నారా అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీటినే కొలబద్దగా పెట్టుకొని వాళ్ళు వచ్చే ఎన్నికల్లో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారనుకోండి. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఒక బాధ్యత కలిగినటువంటి వ్యవహారం చేయాలి. పోలవరమే తీసుకోండి. పోలవరానికి బడ్జెట్ నుంచి కేటాయించాలి కదా. రుణాన్ని ఏర్పాటు చేయమంటే వచ్చే ప్రభుత్వాలు కట్టించాలి. ఈ ప్రభుత్వం కాదు కదా. నాబార్డుకు రుణం చెల్లించేది, తిరిగి చెల్లించాల్సింది వచ్చే 20 ఏళ్ల కాలంలో, 15 ఏళ్ల కాలంలో వచ్చే ప్రభుత్వాలు చెల్లించాలి. ఈ ప్రభుత్వం చేసింది ఏంటి? 100-150 కోట్లు 2 సంవత్సరాలు కేటాయించింది బడ్జెట్లో తప్ప. నెంబర్ 1. అలాగే రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ని బిల్లు పెడితే మీరు మద్దతు ఇచ్చారు. ఇద్దరు కలిసి చేశారు. మేము బిల్డర్ ఆలోచన చేసి 1500 కోట్లు ఇస్తాం, 1000 కోట్లు ఇస్తామని అంటే ఆ రాజధాని నిర్మాణం ప్రజా రాజధానిగా, వరల్డ్ క్లాస్ రాజధానిగా ఏ విధంగా నిర్మాణం అవుతుంది? హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయిన తర్వాత, ఉపాధి అవకాశాలు పోయిన తర్వాత ఎలా వస్తాయి? మేము కష్టపడుతున్నాం కానీ కేంద్రం నుంచి సపోర్ట్ రావట్లేదు. కేంద్రం నుంచి అద్భుతమైన సపోర్ట్ వస్తుంది, వారు బాగానే నిధులు ఇస్తున్నారు, మేము కూడా బాగానే కష్టపడుతున్నాం అని చెప్తున్న నాయకులు రేపు పొద్దున నిధులు రాలేదు కాబట్టి ఈ పరిస్థితిలో ఉంది అంటే పరిస్థితి ఎలా ఉంటుంది? దాన్ని విశ్వసించే పరిస్థితి ఉంటుందా? చూడండి, ఒకటి ఎంత విశ్వసిస్తారు లేదు, ఎంతమంది విశ్వసిస్తారు అనేది భవిష్యత్తుకు వదిలిపెడదాం. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదని అడిగేటువంటి బలమైన ప్రతిపక్షం కావాలి, ప్రజా ఉద్యమాలు కావాలి. ఆ పాత్ర పోషించడంలో బలహీనత ఉంది. రెండవది, ఇప్పుడు పోలవరానికి నిర్మాణానికి సంబంధించి ఒకటి ఉంది అనుకోండి, సానుకూల అంశం, రాష్ట్రానికి మొత్తానికి కూడా నీళ్లు ప్రయోజనం కలిగించేటువంటిది, డైరెక్ట్గా నీళ్లు పోవు. కానీ ఇవాళ 3600 కోట్లు మేము అదనంగా ఖర్చు పెట్టాము, కేంద్ర ప్రభుత్వం ఇంకా రీఎంబర్స్ చేయలేదని 1కి 2 సార్లు 3 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు, బహిరంగంగా చెప్పాడు. అంటే చేస్తున్నట్టు ప్రజలు తీసుకుంటారా, చేయలేదని తీసుకుంటారా? ఒకటి. రెండవది, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ, అభివృద్ధి ప్యాకేజీని గురించి చట్టంలో చెప్పారు. కానీ దాని గురించి 150 కోట్లు, జిల్లాకి 50 కోట్లు ఇస్తామంటే మీరు ఎందుకు అడగడం లేదు అని కరువు ప్రాంత పీడిత ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అది కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు, రాష్ట్రాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే కొన్ని నెగిటివ్గా ఉండవచ్చు, కొన్ని పాజిటివ్గా ఉండవచ్చు. చేసే వాటి పట్ల సానుకూలత ఉంటుంది, చేయని వాటి పట్ల నెగిటివ్గానే ఉంటుంది. అందువల్ల ఒక రాష్ట్ర సమగ్రాభివృద్ధి దృష్ట్యా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏంటి అనేది కొలబద్దగా తీసుకుంటారు రాబోయేటువంటి కాలంలో. అందువల్ల రాజకీయ పార్టీల యొక్క పని విధానాన్ని కొలబద్దగా తీసుకుంటారు. కానీ అది పాలక ప్రతిపక్ష పార్టీ ఏదైనా సరే ప్రజలు ఆనాడు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం మళ్ళీ జనసేన ఇప్పుడు 2019 కనుక ఒకవేళ ఎలక్షన్స్ కి పూర్తి స్థాయిలో వెళతామని చెప్తున్నారు కాబట్టి ఏది ఎలక్షన్ మ్యాండేట్ గా వెళ్ళబోతుంది, ఎలక్షన్ లో ఏది ఎజెండాగా వెళ్ళబోతోంది, ప్రత్యేక హోదా అన్న అంశాన్ని ఎంతవరకు సస్టైన్ చేయగలుగుతారు, సస్టైన్ చేసి ఎన్నికల్లోకి వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, జనసేనకి ఎంతవరకు ఉంటాయి? ప్రత్యేక హోదా కోసం డెలిబరేట్గా ప్రౌడ్గా ఎవరికి లొంగాల్సినటువంటి అవసరం లేకుండా అలాంటి ఒక నేపథ్యం కలిగినటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే ఏకైక జనసేన పార్టీ. మా నాయకుడికి అవినీతి చట్టాలు లేవు, మా నాయకుడు ఎవరి దగ్గరికి వెళ్ళి లొంగాల్సినటువంటి అవసరమూ లేదు. సో ప్రత్యేక హోదా గురించి దమ్ముగా ధైర్యంగా కేంద్రం మెల్లంచగలిగేటువంటి సమర్థత మాకు మాత్రం ఉంది. అయితే ఇందులో 2019 ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు మేము దాన్ని ప్రేమ జెండాగా తీసుకుంటామా, లేతే సమగ్రాభివృద్ధినే ప్రేమ జెండాగా తీసుకుని ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇవాళ దాకా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి దాఖలాలన్నీ ఎత్తి చూపిస్తా ఆయా పాలకులు ఆయా ప్రభుత్వాల యొక్క మెరిట్స్ డిమెరిట్స్ ని కన్సిడరేషన్ లో తీసుకుని ప్రజల ముందు తీసుకెళ్తాం అనేటువంటిది ఇట్ ఈస్ అవర్ ఇంటర్నల్ గేమ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే స్పెషల్ స్టేటస్ విల్ బి అవర్ కోర్ పాయింట్, కోర్ ఎజెండా విచ్ వీ విల్ ప్లేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. ఖచ్చితంగా స్పెషల్ ప్యాకేజ్ అనేటువంటిది చట్టబద్ధమైన చేయాలి. స్పెషల్ స్టేటస్ అనేటువంటిది మనకి ఇవ్వనప్పుడు 42% డెవల్యూషనే 11 రాష్ట్రాలకు ఇస్తానని చెప్పినప్పుడు 2017 నాటికి మిగిలిన 11 రాష్ట్రాలు ఏవైతే ఇప్పటిదాకా స్పెషల్ స్టేటస్ అనుభవిస్తున్నాయో వాటికి కూడా తీసేస్తామని చెప్పినప్పుడు ఈ కబుర్లన్నీ కాగిత రూపంలోంచి వాస్తవ రూపం దాలిస్తే అప్పుడు స్పెషల్ ప్యాకేజ్ యొక్క చట్టబద్ధత గురించి ఆలోచించడమా, స్పెషల్ స్టేటస్ ఇవ్వడం అంటే కనుక ఎక్కడ డయాస్ల మీద చెప్పినటువంటి బీజేపీ వచ్చి క్షమాపణలు చెప్పడమా, ఎలాంటి డిమాండ్స్తో మేము ముందరకెళ్తాం అనేటువంటిది కాలమే మీ అందరి ముందు తీసుకొచ్చి పెడతాం. రైట్, స్పెషల్ స్టేటస్ అనేది కోర్ ఎజెండా కాబోతోంది అనేది కళ్యాణ్ గారు చెప్తున్నమాట. మీరేమో అది ముగిసిన అధ్యాయం అని డిక్లేర్ చేశారు.
ముందు పెద్దలు లక్ష్మీనారాయణ గారు ప్రస్తావించినటువంటి విధంగా పోలవరం సోమవారం చేసుకొని ఏ విధంగా అక్కడ కార్యాచరణ జరుగుతుంది, ఏ విధంగా పనులు జరుగుతున్నాయనేది ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ మాట కూడా అన్నారు పెద్దలు. ఏ అంశాలు అవుతున్నాయో అవి కూడా ప్రజల గమనంలోకి తీసుకుంటారనే మాట వాస్తవం. అయితే 3,600 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టింది ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి రియంబర్స్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం నుంచి ఉంది. దాన్నే అడుగుతున్నాం అనేటటువంటి మాట కూడా చెబుతున్నారు కదా. మేము అడుగుతున్న దానికి కూడా కారణం ఏంటంటే ఆ 3,600 కోట్లు వస్తే గాలేరు నగరి హంద్రీనేవా ఏదైతే 2018 నాటికి మొదటి దశ పూర్తవుతుందో దానికి నిధులు ఇబ్బంది లేకుండా ఖర్చు పెట్టుకోవాలి. వెలుగొండకి సంబంధించి ఏదైతే ప్రకాశం ఉందో పడమర ప్రకాశానికి సంబంధించి పూర్తి చేసుకోవాలంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మాకు చట్టపరంగా రియంబర్స్ కావాల్సినటువంటి దాన్ని మేము అడుగుతా ఉన్నాము. అది వాడి దగ్గర నుంచి వస్తే మేము ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి ప్రాధాన్యత క్రమాలు కూడా ఇవి ఉన్నాయి. వాటితో పాటు ఏదైతే ఇంతకు ముందే చెప్పాను నేను, పెన్షన్స్కి సంబంధించి కానీ రుణమాఫీకి సంబంధించి మా ప్రయత్నం కానీ ఇంత లోటు బడ్జెట్లో ఉన్న కొంతలో కూడా వచ్చినటువంటి పరిశ్రమల్ని ఏదైతే రాయలసీమ ప్రాంతంలో కొన్ని ఇవ్వటం కానీ అదేవిధంగా ఉత్తరాంధ్రాకి వచ్చేటటువంటి విధంగా చేయటం కానీ వీటి అంశాల్లో ఏ విధంగా మేము ఇన్ని ఇబ్బందుల్లో కూడా అడుగు వేస్తున్నాం కూడా ప్రజలు కూడా బాగా తీక్షణంగానే గమనిస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి ప్రజలు విఘ్నులు ఇప్పటికే ఒక అంచనాకి అయితే మటుకి రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గమనిస్తున్నారు. ఏ విధంగా ఇంత కష్టకాలంలో కూడా ఈయన ఈ అడుగులు వేస్తున్నాడు అనేటటువంటి దాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఒక అంశం. ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి అంశాన్ని మరోసారి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కొంత స్టడీ చేసినటువంటి వ్యక్తిగా కూడా నాకు తెలిసినంత మటుకు గతంలో ఉన్నటువంటి మేళ్లు ఏ అయితే ఉన్నాయో ఏదైతే ఆ రోజు ప్రకటించే రోజున ఉన్నటువంటి మేళ్లు ఏ ఒక్కటి మిస్ కాకుండా అవకాశం ఉంటే దాన్ని వదులుకోవటానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు. ఇవాళ ఏదైతే వివిధ రకాల చట్టాల్లో మార్పులని కానీ వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ మార్పుల నేపథ్యంలో వాళ్ళు చేసినటువంటి విధానంలో దీనికి సంబంధించి ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది. ఇవాళ మీరు గమనించినట్లయితే త్రిపురకి సంబంధించినటువంటి సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడినటువంటి దాన్ని కూడా బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూసుకోవచ్చు. అయితే ఇవాళ వాళ్ళు హోదా రూపంలో ఇస్తారా లేకపోతే వాళ్ళు చెబుతున్నట్టు స్పెషల్ స్టేట్గా మేము చూసి మేము ఇస్తామనేటటువంటి విధంగా చెబుతున్నారు. ఆ విధంగా ఇస్తారా, ఏ విధంగా ఇస్తారనేది మాకు అప్రస్తుతం. మాకు కావాల్సింది నిధులు, అభివృద్ధి, దానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి ఏమీ రాలేదని అది కూడా తప్పు. ఏమి రాలేదనే మాట నేను మాట్లాడిన. ఎందుకు మాట్లాడినంటే పోలవరానికి సంబంధించి వాళ్ళు చెప్పినప్పుడు నబార్డు ద్వారా ఇస్తున్నారా ఇంకో ద్వారా ఇస్తున్నారని నాకు అప్రస్తుతం. దానిలో చెప్పిన విధంగా నబార్డు ద్వారా డబ్బులు రిలీజ్ చేస్తున్నారు కదా అవసరమైన. అయితే 3,600 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టిందని అది వేరే అంశం. దానికి సంబంధించి సబ్జెక్ట్ టు దట్ పాయింట్ మిగతాది రిలీజ్ చేస్తున్నారు కదా, రిలీజ్ చేసిన దాన్ని ఆహ్వానించాల్సిందే. దాంతోపాటు ఏదైతే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద మేము కాంపెన్సేట్ చేస్తాము అన్న దానిలో రాజధానికి సంబంధించి 4,000 కోట్లలో మొదటి దఫా 970 కోట్లు వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేయడానికి ఆమోదం తెలిపింది. అది మేము ఆహ్వానిస్తున్నాం దానిలో సంబంధంగా. అలాగే ఏదైతే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి వినండి, వరల్డ్ బ్యాంక్ స్పెషల్ స్టేటస్ కోర్ అజెండా కాబోతోందా ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే లోపల వేరే అవుతున్నారు. దానికి సంబంధించి ఆల్టర్నేటివ్ గా ఇస్తామన్న దానిలో 2 అంశాలు మేము ఆహ్వానిస్తున్నాం. ఆ 2 రిలీజ్ చేశారు కాబట్టి మిగతా ఏంటారా వాళ్ళు చెప్పినటువంటి ఆ సెంట్రల్ అసిస్టెన్స్ లో మిగతా అంశాలన్నీ కూడా ఎప్పుడైతే వాటిని పూర్తి చేసి మా చేతికి అప్పచెప్తారో ఆయా అంశాలు వచ్చినప్పుడు మాత్రమే ఆహ్వానించడం జరుగుతుంది. ప్రతి ప్రాణము తక్క ప్రతి ప్రభుత్వానికి మెరిట్స్ డిమెరిట్స్ 2 ఉంటాయి సార్. టీడీపీకి సంబంధించి మనం మెరిట్స్ మాట్లాడుకుంటే ఒకటి శాలరీస్ కానీ పెన్షన్స్ కానీ ప్రభుత్వ బేసిక్ అడ్మినిస్ట్రేషన్ అంటాం సార్. మనం సూపర్ఫిషియల్ అడ్మినిస్ట్రేషన్, బేసిక్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. బేసిక్ అడ్మినిస్ట్రేషన్ లో అది చాలా ఈజీ కదా, ఎవరైనా చేయొచ్చు కదా అంటాం. నేను ఉన్నట్టే మాట్లాడతాను సార్. మెరిట్స్ లో మనం తీసుకుంటే రాష్ట్రం విడిపోయి రాజధాని కూడా లేనటువంటిది స్పెసిఫై చేస్తున్నా, అంత తేలిక కాదు సార్. అంటే ఫైల్స్ ఎక్కడున్నాయో తెలీదు, ఫినాన్షియల్ హెడ్స్ ఎక్కడున్నాయో తెలీదు, ఏ ట్రెజరీలో ఎంత ఉందో తెలీదు, మన వాటా ఎంత వస్తుందో తెలీదు. ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో నేను యాజ్ టీడీపీ మేము మిత్రపక్షం చెప్పట్లా, రియలిస్టిక్ గా న్యూట్రల్ పర్సన్ గా చెప్తున్నాను సిటిజన్ కింద. ఇలాంటి రియలిస్టిక్ పర్పస్ లో అంటే కింద కూర్చున్న సామాన్యుడికి ఎన్ని అవసరం ఇవన్నీ తీసుకుని వచ్చి ఇవాళ కొంత సాఫీ చేశారు. బేసిక్ అడ్మినిస్ట్రేషన్, సూపర్ఫిషియల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇందాక మళ్ళీ విశ్లేషకులు చెప్పినట్టు మనకి అసలు ఇండస్ట్రియల్ ఏరియా లేదు, మనకి చాలా మౌలికమైన వసతులు ఇవాళ ఉన్న డబ్బులు ఎగ్జాస్ట్ అయిపోతే కొత్త డబ్బులు వచ్చి పడేటువంటి పరిస్థితులు లేవు. వీటిలన్నిటి మీద ఫోకస్ చేయడంలో ఫస్ట్ చూపించినటువంటి తీక్షణత ఇందాక మనం బ్రేక్ ముందు మాడుకున్న పాయింట్, ఆ తీక్షణత జస్ట్ బికాజ్ ఆఫ్ ఏ రకమైన పసలైనటువంటి ప్రతిపక్షాన్ని వెంబడించేటువంటి ప్రాసెస్ లో ఆయన ఒక ఇండెక్స్ నుంచి ఆయన పక్కకి తప్పుకున్నారు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇప్పుడు పరిపాలన తీసుకుంటే అభివృద్ధి ఇప్పుడు మెరిట్స్ అన్నారు కదా, డిమెరిట్స్ లోకి వస్తే ప్రభుత్వ వ్యతిరేకత చాలు అని అంటున్నారు. ఇవాళ చెప్తున్నానండి సార్,
ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఏది అమలు చేయలేకపోతుందని వైసీపీ తీసుకెళ్లి సక్సెస్ అండి. ఎస్, వైసీపీ కొంతమేరకు బలంగా సక్సెస్ అయింది. అదేంటి అంటే ఇవాళ రుణమాఫీని మనం విడతల కింద చేస్తున్నాం, దాని గురించి తీసుకెళ్తున్నారు. 2, యువకులకు ఇస్తానన్నటువంటి రీఎంబర్స్మెంట్ 2,000 రూపాయలు, దాని గురించి తీసుకెళ్తున్నారు. ప్రజల్లోకి వైసీపీ టీడీపీ యొక్క మేనిఫెస్టో వైఫల్యాన్ని తీసుకెళ్లడంలో 3/4 సక్సెస్ అయింది, అంటే ఆల్మోస్ట్ సక్సెస్ అయింది అనేటువంటిది వాస్తవం. కానీ ఇక టీడీపీ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? 2 సంవత్సరాల టైం. సో చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల టైంని ఫ్రూట్ఫుల్ గా వాడుకుంటారని ఆశిస్తున్నాం మిత్రపక్షం కింద. వాడుకోపోతే మాత్రం ఎలక్షన్ టైంకి మాత్రం ఈ సంబంధించి అయితే కొద్దిగా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇప్పటికే వేస్తున్నటువంటి అడుగులు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రారంభంలోనే వేసాము అని చెప్పారు. కొంత కుదురుకున్నాక వేసే అడుగుల వేగం ఎంత ఉంటుంది అనేది కూడా ఎవరైనా ఊహించవచ్చు. ఎటువంటి ఇబ్బంది వాళ్ళ వల్ల కాదులేండి, ఎందుకంటే అయిపోయింది. ఎన్ని రోజులు ఉంటాడో ఎన్ని రోజులు లోపలికి వెళ్తాడో కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఆ వేగాన్ని తప్పనిసరిగా అందుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలతో పాటు అదనంగా ఇంకా ఏమన్నా ఇప్పుడు ఉద్దానం ఉంది, మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం కాదు, రేట్ చేసినా కానీ మేము చేసాం, మా కమిట్మెంట్ అది. అదే విధంగా తోఫా కానీ లేకపోతే సంక్రాంతి కానుకలు కానీ ఇటువంటి అంశాల్లో కూడా ఎక్కడ కూడా మేము ఎన్నికల్లో పెట్టకపోయినా కూడా ప్రజల అవసరాల దృష్ట్యా ఆ సందర్భాల్లో ఇవ్వడం జరిగింది. ఇవాళ రాజధానిలో కూడా 5,000 ఇళ్లు మీరు ప్రజా రాజధాని అనేటటువంటి దానికి నిజమైన అర్థం వచ్చేటట్టు అక్కడ రైతు కూలీలతో సహా బిలో పావర్టీ లైన్ లో ఉండేటటువంటి వారికి కూడా ఇళ్లు ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో 5,000 ఇళ్లకి టెండర్ ఇవ్వడం జరిగింది. లక్ష్మీనారాయణ గారు, ఇది టీడీపీ వైసీపీకి సంబంధించిన వైఫల్యాల గురించి మీరు చెప్పారు, కొన్ని మెరిట్స్ అండ్ డిమెరిట్స్ 2 ప్రస్తావించారు. కాబట్టి ఈ రెండిటికి మధ్యలో ఇంకొకటి జనసేన అండ్ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్, ఇటువంటివన్నీ ఒక కలిసే అవకాశాలు ఉన్నాయనే ఒక సంకేతాలు కూడా కనబడుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ మినహా జనసేన కమ్యూనిస్టుల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? ఒక మెరుగైన రాజకీయ ప్రత్యామ్నాయం విధానాల ప్రాతిపదికన ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందులో ఎవరు ఏంటి అని నేను పార్టీల పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. పార్టీల పేర్లు ప్రస్తావించిన తర్వాత వాళ్ళ యొక్క ఇది కూడా చెప్పాల్సి వస్తుంది. బలహీనతలు కూడా మంచివి ఉంటే చెప్పవచ్చు. అందువల్ల మెరుగైన ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు, కానీ ఆ మెరుగైన ప్రత్యామ్నాయం ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీల్లోనే ఉన్నదా అని ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు. సందిగ్ధంలో ఉన్నంత మాత్రాన ఎన్నికలు వచ్చేసాయి అనుకోండి 2019 ఎవరినో ఎన్నుకోవాలి కదా మళ్ళా రాకపోతే. నేననేది విధానాల ప్రాతిపదికన మెరుగైనటువంటి సుపరిపాలన ఇచ్చేవాళ్ళు ప్రజల కోసం నికార్సుగా నిలబడేటువంటి ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ డెఫిసిట్ ఇవాళ ఉన్నది, ఆ అగాధం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నది. ఆయన లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి గ్యాప్ అయితే ఉంది, ప్రతిపక్ష స్థానానికి ఆ గ్యాప్ స్పష్టంగా ఉంది, అది ఫుల్ఫిల్ కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. జనసేన ప్రతిపక్ష స్థానానికి ఫుల్ఫిల్ అవుతాం, పాలక పక్షానికి యాజ్ ఆఫ్ నౌ ప్రతిపక్ష స్థానం అయితే ఖాళీగా ఉంది. భావసారూప్యత ఉన్నటువంటి పార్టీలతో కలిసి నడవడానికి జనసేన ప్రతిసారి సిద్ధంగా ఉంది. ఆ భావసారూప్యతను ఎవరైతే చిత్తశుద్ధితో కనపరుస్తారో ఇవాళ ప్రజలు అంటే ఒక భావజాలం ఉండాలి. జనసేన భావజాలం ప్రజాధనాన్ని సింపుల్ సార్, ఇందులో పెద్ద కాంప్లికేటెడ్ రాకెట్ సైన్స్ లేదు. ప్రజాధనాన్ని ప్రజలకి చిత్తశుద్ధితో ఖర్చు పెడుతూ మనకు ఉండేటువంటి రిసోర్సెస్ ని జాగ్రత్తగా వాడుకుని మెరుగైనటువంటి రాష్ట్రం ఎక్కడి నుంచి అయితే గెంటివేయబడ్డామో, ఎక్కడి నుంచి అయితే తలుపులే తీసి విడదీయబడ్డామో అలాంటి ప్రజా రాజధానిని, అత్యద్భుతమైన రాజధాని నిర్మించుకోవడానికి మేము సిద్ధపడున్నాం. ఒకవేళ అదే ఆకాంక్ష టీడీపీ నెరవేర్చడానికి బాగున్నది, మొన్నట్లాగే చేస్తున్నది, ఈ 2 ఏళ్ళు ఇంకా మెరుగ్గా చూపిస్తుంది అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ టీడీపీతో వెళ్తామేమో. సరే, కంక్లూజన్ లోకి వస్తే హైపోథెటికల్ గా అయిపోతుందేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ దిలీప్ గారు, దినకర్ గారు అండ్ లక్ష్మీనారాయణ చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. పూర్తిగా 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచి అయితే వ్యూహాలు చాలా స్పష్టంగా సిద్ధమైనట్టుగా కనబడుతోంది. శత్రువులు మిత్రులవుతారు, మిత్రులు శత్రువులుగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా అటువంటి సంకేతాలే ప్రస్తుతం రాజకీయ పార్టీల నాయకులు ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఎంతవరకు అవకాశాలున్నాయి? జనసేన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ఎంతవరకు అవకాశాలున్నాయి అనంటే ఇప్పుడు వ్యూహాలు స్టార్ట్ అయ్యాయి, అస్త్రశస్త్రాలు ప్రయోగించడం స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో ప్రజలు దానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు, వారే నిర్ణయిస్తారు. చూస్తున్నాం భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.
నమస్తే.